కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం ఏలియా అనుభవం అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. గత వారం నేర్చుకున్నది ఏంటి? ఏలియా అనుభవాలు. ఏలియా గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన ఎంత గొప్ప దైవజనుడో, ఆయన ఎంత నిక్కార్సైనటువంటి వ్యక్తో, ఆయన దేవుని కొరకు ఎలాంటి విషయాలు సాధించాడో, ఆయన జీవితంలో నుంచి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత అంత గొప్ప వ్యక్తి కావడానికి ఆయనకి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. చాలామంది భక్తుల కొరకు చాలా అధ్యాయాలు రాయబడ్డాయి. అబ్రహాం గురించి చాలా అధ్యాయాలు రాయబడ్డాయి, చాలా చోట్ల కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ ఈయన గురించి, ఆయన అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం 3 అధ్యాయాల్లోనే కనపడుతుంది. బాగా తక్కువ అధ్యాయాల్లో ఆయన జీవితాన్ని గూర్చినటువంటి విషయాలు కనిపిస్తాయి. కానీ ఈయన ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప దైవజనుడు, ఇంత నికార్సైనటువంటి వ్యక్తిగా నిలబడడానికి గల కారణం ఏంటో మనం ఆలోచన చేస్తే, ఆయన జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి అనుభవాలు, వ్యక్తుల యొక్క అనుభవాల్లో నుంచి మనం నేర్చుకుని బలపడాలని బైబిల్ చెబుతుంది. హెబ్రీ పత్రిక 12:1 అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటాడు. మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం పరిగెట్టే పరుగు పందెంలో అలసిపోక ఓర్పుతో పరిగెట్టమంటున్నాడు. పరుగు పందెం ఏ పరిస్థితుల్లో జరిగిద్ది? బయట టెంట్లు వేసి ఏం పెట్టరు కదా. పరుగు పందెం ఎక్కడ పెడతారు? ఎండ ఉన్న ప్రాంతంలోనే పెడతారు. దాని మీద ప్రయాణం పరిగెడుతున్నప్పుడు ఆ పరుగు పందెంలో ఆ ఎండకి మనం అలసిపోకుండా, సొలసిపోకుండా, ఎక్కడో మధ్యలో ఆగిపోకుండా ఉండటం కొరకు దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ ఆత్మీయ యాత్రలో పరలోకానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఓపికతో మీరు ఆ యాత్రలో పరిగెత్తడానికి దేవుడు మేఘం వలె గొప్ప సాక్షి సమూహాన్ని మన ముందు పెట్టారంట. మేఘం ఉందనుకోండి, ఆ పరుగు పందులో మనం అలసిపోం. ఎందుకంటే ఎండ వేడికి మనలో ఉన్నటువంటి శక్తి కోల్పోం. దానివల్ల కోల్పోవటానికి ఆ పరిస్థితి మనకు ఉండదంట. ఎందుకనంటే గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించిందంట. మేఘం ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా మారిపోతాయి? ఆహ్లాదకరంగా మారిపోతాయి. ఎంత పరిగెట్టినా కూడా మనం ఏమవ్వం, అలసిపోం. ఓర్పుతో పరిగెట్టడానికి అదొక విధానాన్ని దేవుడు చెప్పారు అక్కడ. మేఘం వలె ఇంత గొప్ప సాక్షి సమూహం. వాళ్ళు ఎవరు అని అంటే, పాత నిబంధనలో కొంతమంది వారు భక్తి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు మీకు ఉపకరిస్తాయి. మీ ఆత్మీయ యాత్రలో మీకు బలాన్ని ఇస్తాయి. మీ ఆత్మీయ యాత్రలో మీరు అలసిపోకుండా చేస్తాయి. ఓర్పుతో మీకు పరిగెట్టడానికి అవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. అందుగురించి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మిమ్మల్ని ఆవరించి ఉన్నందున అటువైపు చూసి పరిగెట్టండి అన్నాడు. అందుగురించి మనం ఆ మేఘంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి, ఆ సాక్షి సమూహంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి ఏలియా జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన అనుభవాలు ఏ స్థితికి ఆయన తీసుకెళ్ళినాయో మనం నేర్చుకుంటున్నాము. మొదటి అనుభవం ఏంటైంది? గిలాదు అనుభవం. గిలాదు అనుభవం అంటే ఏంటి? గిలాదు అని అంటే కరుకైన రాయి, ముగింపు లేని జీవం. అంటే గిలాదు వారంతా కూడా ఎలాంటి వాళ్ళు? పౌరుషం గలవారు. పౌరుషం కలిగినటువంటి వ్యక్తులుగా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా ఉండేవారు. ఇది గురించే చాలామంది ప్రవక్తలు బైబిల్లో చెప్పబడ్డారు. కానీ ఏలియా గురించి చెప్పబడినటువంటి మాట ఏంటో తెలుసా? రోషం కలిగిన ప్రవక్త అని. గిలాదు ప్రాంతానికి చెందినవాడు. అలాగే మనం కూడా క్రైస్తవులుగా ఆత్మీయ జీవితంలో రోషం కలిగి, పౌరుషం కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఆయన మొదటి అనుభవం అది. ఆయన నివసించినటువంటి ప్రాంతాన్ని బట్టి ఆయనకి ఆ రోషం వచ్చింది. మనం ఏ స్థలంలో నివసిస్తున్నాం? జీవము గల దేవుని సంఘంలో మనం నివసిస్తున్నాం. కాబట్టి ఈ సంఘంలో నివసించే వ్యక్తి కూడా ఎలా ఏం కలిగి ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలని బైబిల్ చెప్పింది. పౌరుషం, ఆత్మీయ జీవితం పట్ల రోషం ఉండాలి. ఏదో మధ్యస్థంగా ఉదాసీనంగా ఉండి అంటున్నట్టు ముట్టినట్టు గోడ మీద పిల్లిలాగా ఒక వారం అటు, ఒక వారం ఇటు అన్నట్టు గట్టిగా మాట్లాడితే ఇటు ఊరికేద్దాము, సరేలే పాస్టర్ గారు మాట్లాడకుండా ఊరుకుంటే అటు ఊరికేద్దాం అన్నట్టు 2 రకాలుగా బ్రతికే జీవితాలు క్రీస్తు సంఘంలో జీవించే వాళ్ళకి ఉండకూడదు. ఖచ్చితంగా ఎటు ఉండాలి? ఇటే ఉండాలి. గోడ మీద మాత్రం మనం ఉండకూడదు. ఏదో ఒక పక్క వెళ్ళిపోమని చెప్పారు దేవుడు.
అందుగురించి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి భక్తులు ఎలా బ్రతుకుతారు? రోషం కలిగి బ్రతుకుతారు. వారు ప్రార్థన విషయంలో కానీ, బైబిల్ చదివే విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా చదవబడినటువంటి వాక్యానుసారంగా బ్రతికే విషయంలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? రోషం కలిగి ఉంటారు. క్రీస్తు సంఘంలో సభ్యులు ఇలాంటి ఉన్నతమైన సంఘంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ రోషాన్ని మనం చూపించాలి మన భక్తి జీవితంలో. ఇది ఏలియా చూపించిన మొదటి అనుభవం. అనుభవం నుంచి మనం కొన్ని విషయాలు గత వారం నేర్చుకున్నాం. మరొక అనుభవం గురించి చూద్దాము. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుంచి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. మొదటి వచనంలో ఏం జరిగింది? ఏలియా ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు నద్దుకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైనా ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక, నేను చెప్తున్న మాట కాదు ఇది, నేనేదో శాపనార్థం పెట్టడమో లేకపోతే నేను గొప్పనని చెప్పుకోవడానికి మాట్లాడినటువంటి మాట కాదు, నా మాటగా కాక, నా మాట కాదు ఇది, నేను మాట్లాడే మాట నా మాట కాదు. ఎవరి మాట? జీవము గల యెహోవా మాట, దేవుని మాట, ఆయన మాట ప్రకారం. ఏమండి? ఆయన మాట ప్రకారం, నా మాట ప్రకారం కాదు. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. రాజు దగ్గరికి వెళ్ళి రోషం కలిగి మాట్లాడాడు కదా. మాట్లాడిన తర్వాత దేవుడు మరలా ఏలియా గారికి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నారు? నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? కెరీతు వాగు దగ్గర దాగియుండుము అంటున్నాడు. దాగి ఉండుము. ఎందుకంటే నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? రాజుతోటి. పైగా రాజులు ఉంటారు కానీ ఇంత మూర్ఖపు రాజులు ఉండరు. భార్య మాటిని చెడిపోయినంత నీచుడిన ఆహాబు గారు. భార్య మాట జవ దాటడు. ఆవిడ గిరి గీస్తే ఆ గిరి దాటడు. ఎంత దౌర్భాగ్యుడేనంటే తన భార్య మాట ఇచ్చుకుని దేశం అంతా కూడా విగ్రహారాధన, బయలుదేవత ఆరాధన స్థాపించి అక్కడ 2 గుళ్ళు కూడా నిర్మించినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి రాజు. ఎంతకైనా తెగిస్తాడు భార్య మాటిని. ఆమె ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అని అంటే ఆమె క్రూరత్వం కలిగినటువంటి స్త్రీ. బైబిల్లో అత్యంత భయంకరమైనటువంటి స్త్రీల్లో 2 ఉంటే అందులో ఈమె ఒకతే. చాలా భయానకమైన వ్యక్తి. రెండో ఆమె అతల్య. వీళ్ళిద్దరు చాలా దారుణం. అలాంటి దారుణం కలిగినటువంటి చెడు దుష్టత్వ లక్షణం కలిగినటువంటి వ్యక్తి యొక్క భర్తతో ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన తర్వాత మామూలుగా ఉంటుందా? ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ దాకా ఎందుకండి? మీరు ఉన్న మాట మాట్లాడి చూడండి, మీరు కంట్రోల్ అయిపోతారు. మీరు ఉన్నట్టుగా మాట్లాడండి, సంఘంలో కుర్చీలు ఖాళీ అయిపోతాయి. మీరు ఉన్నట్టు మాట్లాడండి, మీ పక్కన ఎవడ నిలబడ్డు. లోకం కూడా అంతే కదా. అందుగురించే నీకు స్నేహితులు ఎక్కువ ఉన్నారు, నీ సంఘంలో సభ్యులు ఎక్కువ ఉన్నారని సంబరపడకు. నువ్వు ఉన్నట్టు మాట్లాడతలేదని లెక్క. నీ బంధువులు నిన్ను నెత్తి మీద ఎట్టుకు నూరేగిస్తున్నారని అంటే ఒకటే అర్థం, నువ్వు ఉన్నట్లుగా మాట్లాడట్లేదని లెక్క. సూటిగా మాట్లాడి చూడు, నీ జీవితంలో ఈ లోకం ఒంటరితనాన్ని రుచి చూపిస్తుంది. ఏలియా సూటిగా మాట్లాడాడు. రాజు మాట, ఆ పరిపాలనకు ఉన్నటువంటి ప్రజలు కూడా అతన్నే సపోర్ట్ చేస్తారు తప్ప ఏలియాని సపోర్ట్ చేయరు. ఏలియా మాట్లాడిన మాట ఏంటి? మంచి అయినా వర్షమైన పడదంటే ప్రజలు ఊరుకుంటారా? అందుగురించే కదా ఇవాళ క్రైస్తవులు అనేవారు భయంకరమైనటువంటి ప్రజల మధ్య తీవ్ర హింసలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడతారు. వాక్యం మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడినట్టే. ఇక అంతకని వేరేది ఏమి లేదు. మన గొప్పోళ్ళమని కాదు, ఉన్నట్టు చెప్పామనుకోండి ఎవ్వడం మిగలడు. ఆఖరికి తోటి విశ్వాసులకు కూడా, సంఘ విశ్వాసులకి, సేవకుడు కూడా, పక్క విశ్వాసుకు కూడా, పక్క సంఘస్థుడికి కూడా మనం ఏమైపోతాం? శత్రువులు అయిపోతాం. అందుగురించే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఉన్నట్టు మాట్లాడావు కదా, నేను ఉన్నట్టు మాట్లాడొద్దని నేను చెప్పను. సూటిగానే మాట్లాడు, ఉన్నట్టే మాట్లాడు. నువ్వు ఒంటరి అయిపోయినా పర్వాలేదు, ఉన్నట్టు మాట్లాడు. మాట్లాడిన తర్వాత నువ్వే పరిస్థితి ఎదుర్కొంటావు నాకు తెలుసు ఆ ప్రాంతంలో. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దేవుడే ఒక రూట్ వేస్తున్నాడు. సూటిగా బ్రతకమని చెప్పిన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాడు. యథార్థంగా బ్రతకమని చెప్పిన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు
కాదు. వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనుషులకి ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అపహాస్యాలు రావచ్చు, హేళనలు రావచ్చు, అందరూ మనల్ని దూరం పెట్టేయచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయన సెక్యూరిటీ మన చుట్టూ పనిచేస్తూనే ఉంటుంది. ఆయన కనుదృష్టి మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. యథార్థంగా బ్రతుకుతున్నటువంటి భక్తుల వైపుకి ఆయన కనుదృష్టి ఎదుగుతుందంట. అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారేమో అని. అలాంటి భక్తుడు ఇక్కడ కనపడుతున్నాడు. కనపడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? కెరీతు వాగు దగ్గరికి. ఏలియా గారి యొక్క రెండో అనుభవం ఏంటంటే కెరీతు అనుభవం. అక్కడ గిలాది నుంచి ఎక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు, గిలాదికి వెళ్ళిపోవచ్చు. కానీ గిలాదికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు అంటే గిలాదులు ఎవరున్నారు? సొంత ప్రజలే కదా, సొంత ప్రజలే కదా. ఒక మాట నేను చెప్పను అండి. ఇక్కడ ఈయన వెనక్కి వెళ్ళాడా, ముందుకు వస్తున్నాడా? ముందుకు వెళ్ళిపోతున్నాడా, వెనక్కి వస్తున్నాడా? ముందుకు వెళ్ళిపోతున్నాడుగా. ఇప్పుడు ఏలిమేలుకు ముందుకు వెళ్ళాడా, వెనక్కి వచ్చాడా? ముందుకెళ్ళాడా, వెనక్కి వచ్చాడా? ముందుకెళ్ళాడు ఆయనను. కానీ ఉండాల్సిన స్థలంలో నుంచి ముందుకెళ్ళాడు. ఆయన ముందుకెళ్ళి అక్కడ తప్పు చేశాడు, ఈయన ముందుకెళ్ళి మంచి చేశాడు. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి మనం వ్యవహరించాలి. దేవుడు ఒక్కొక్కసారి వెళ్ళమన్న చోటకి మనం వెళ్ళాలి, వద్దన్న చోటకి మానేయాలి. ఎలమెలికి అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళాడు, నష్టపోయాడు. కానీ ఈయన వెళ్ళమంటే వెళ్ళాడు, వెళ్ళొద్దంటే ఆగిపోదుడు. మన దేవుడి మాటని మనం తప్పకూడదు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అడిగిందల్లా చేసేస్తే మంచి చేసాడని మనం అనుకుంటాం. మనం అడిగిన దాంట్లో మనం అడిగింది చేయలేదని అంటే ఆయన మేలు చేసినట్టే. అది మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం అడిగిందల్లా చేసేస్తే ఆయన మంచి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అంటాం. ఒక్కొక్కసారి నువ్వు అడిగింది చేయకపోవటం కూడా దేవుడు మనకి చేసేదే. ఆయన మాట అనుకుంటే వెళ్తాం, ఏమవుతాం? నష్టపోతాం. దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం ముందు ప్రయత్నం చేసామనుకోండి, నష్టపోతాం. అందుకు వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. ఈయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే ఆయన ఏలియా గారి యొక్క బాగు, ఏలియా యొక్క క్షేమం, ఏలియా యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకున్నాడా లేదా దేవుడు? అక్కడికి వెళ్ళి దాగుకొనుము. దాక్కుమని దేవుడు చెప్పచ్చా? అసలు దాక్కుంటామంటే ఏంటి? భయపడటమే కదా. చెప్పచ్చా? చెప్పాలి కొన్ని సందర్భాలు. ఎందుకనంటే దాగుకొనవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, దాగుకొనాలి. దేవుడు వద్దన్నాడు అనుకో, మనం తగ్గాలి. మళ్ళీ అక్కడికి వద్దని అన్నాడు అనుకో, అక్కడికి వెళ్ళకూడదు, అంతే. ఆయన మన క్షేమం కోరి భవిష్యత్తు జ్ఞానిగా మన జీవితాల్లో మన చేపట్టి నడిపించేవాడిగా సార్వభౌమాధికారిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన భవిష్యత్తుకి ఆయనకి కనబడిందంటే ఏది లేదు, మన జీవితాల్లో ఆయనకి తెలియదంటే ఏది లేదు. కాబట్టి ఆయన ఆగిపోమన్నాడు అనుకోండి, ఆగిపోతాం మంచిది. వెళ్ళమన్నాడు అనుకోండి, వెళ్ళటం మంచిది. దాగుకోమన్నాడు అనుకోండి, దాగుకుంటే మంచిది. లేదు నేను దాగోను, ఏం చేస్తాడు చూద్దాం, ఆహావేం దిగొచ్చాడు అన్నాడు అనుకోండి, ఆల్రెడీ ఈయనకి ఏముంది? పౌరుషం ఉంది కదా. పౌరుషం ఉన్న వ్యక్తి కూడా ఏం చేశాడు? దాగుకోమన్నప్పుడు దాగుకున్నాడు. తగ్గించుకోవాలి కొన్ని సందర్భాల్లో, తప్పదు. దేవుడు చెప్పారేనంటే అది చేయాలి. అది మన క్షేమాన్ని కోరే చేస్తాడు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ రెండో అనుభవం ఏంటి? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. కెరీతు అనుభవం. కెరీతు అనే పేరుకి అర్థం ఏంటంటే లోయ, కత్తిరించు, కోయబడుచున్న అని అర్థాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. కెరీతు అంటే లోయ, కత్తిరించు, కోయబడుచున్న అని అర్థాలు ఉన్నాయి. ఇంకా మనం లోతుగా ఇంకా ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని అంటే ఈ పేరుకి మరింత లోతైనటువంటి అర్థం ఏంటంటే తెగిపోయినది లేదా వేరు చేయబడినది అని అర్థాలు కూడా వస్తాయంట. మొత్తం 5 అర్థాలు ఉన్నాయి ఈ పేరుకి. ఒకటేంటి? లోయ, 2 కత్తిరించు, 3 కోయబడుచున్న, 4 తెగిపోయినది లేదా వేరు చేయబడింది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కెరీతు వాగు. కెరీతు అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు చదివిన దాన్ని బట్టి లోయ. లోయ లోయ అంటే లోయ అంటే కనబడకుండా ఉండే స్థలం కదా. కనబడకుండా ఉండే స్థలం. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు? లోయ ప్రాంతంలోకి వెళ్ళిపోయి కనబడకుండా దాక్కోమంటున్నాడు. అంటే దేవుని బిడ్డలు దాగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు. మనం భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాం. రోజులు ఎలా ఉన్నాయి కదా, భయంకరంగా ఉన్నాయా? మొత్తం అసలు ఏ వ్యవస్థ చూసినా చాలా భయానకంగా ఉంది. కంగారు వస్తుంది, ఆందోళన వస్తుంది,
రేపు గడుస్తుందా గడదా, ఈరోజు గడుస్తుందా గడదా, రేపు అనేది చూస్తామా లేదా. మనుషులు, వ్యవస్థలు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అందుగురించే ఏలియా అనుభవం మనకేమి నేర్పిస్తుందంటే, నువ్వు వెళ్ళి కనబడకుండా దాగో. రోడ్ల మీద తిరుగుతున్నాం కదా, ఎన్ని ప్రమాదాలు చూడట్లేదు, ఎన్ని ప్రమాదాలు చూడట్లేదు, చూస్తున్నామా? ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాము. దేవుని పిల్లలని లేదు, దేవుని పిల్లలు కానివారని లేదు, దేవుడు అంటే ఏంటి తెలియనటువంటి ప్రజలని లేదు, అందరికీ ప్రమాదం పొంచి ఉంది. నేను దేవుని పెట్టిన కదా, నేను రోడ్లాంటి తిరుగుతాను అని అంటే కుదరదు. ఎందుకని? పరిస్థితులు ఎరిగిన దేవుడు పరిస్థితులు అంచనా వేసి మనకి చెబుతున్నాడు, దేవుని బిడ్డలు ఎప్పుడు దాగునే ఉండాలి, దాగునే ఉండాలి. దేవుని బిడ్డలు దాగు ఉండాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా. యథార్థంగా బ్రతకడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. యథార్థంగా బ్రతకటం అనేది అదో రకమైనటువంటి ఫీల్ అండి. హానెస్ట్గా బ్రతికే వ్యక్తులు వారి జీవితాల్లో చాలా మంచి తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆ వారిలో అది ఉంటుంది. కానీ లోకంలో బ్రతకటం మాత్రం కష్టం. యథార్థంగా ఒక్కరోజు బ్రతికి చూపించు, రెండో రోజుకు నువ్వు ఉంటావో ఉండవో తెలుస్తుంది. యథార్థంగా బ్రతకడం అనేది నీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ లోకంలో బ్రతకటం కష్టం. యథార్థంగా బ్రతకాలి, లోకంలో బ్రతకాలి. ఏం చేయాలి ఇప్పుడు? అందుగురించి దేవుడు చెప్పాడు, దాగుకో, లోయలోకి వెళ్ళి ఆ యథార్థతతో నువ్వు కొనసాగించు. ఎందుకంటే యథార్థంగా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారు, బతకనివ్వరు. అందుగురించి ఏలేని ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండమన్నాడు. కెరీతు అని అంటే లోయ, కనబడకుండా ఉండే స్థలం కదా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దాకోవాలి. ఎందుకంటే లోకస్తులకి, శరీరానుసారులకి ఎదురు నిలబడి నిజం మాట్లాడటం అని అంటే వారికి అస్సలు చాలా ప్రమాదం. వాళ్ళతోటి నిజం మాట్లాడితే మనల్ని, యథార్థంగా బ్రతికితే మనల్ని ఏ వ్యవస్థలో కూడా నిలబడినవారు. ఒక ఉద్యోగిగా నువ్వు హానెస్ట్గా ఉండు, యథార్థంగా ఉండు, చెప్పు చూడు. నువ్వు పనిచేసే చోటు, నువ్వు వ్యాపారం చేసే చోటు నువ్వు యథార్థంగా చెయ్యి వ్యాపారం. లోకం ఊరుకుంటుందా? వాళ్ళు మోసం చేసేయండి అని వాళ్ళు అంటారు. మేము యథార్థంగా ఉంటామంటే బతకనిస్తుందా? అందుగురించే ఈ లోకం మనకి సేఫ్టీ ప్లేసు కాదు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకంటూ ఒక సేఫ్టీ ప్లేస్ కావాలి, ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం కావాలి. ఆ సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఆ లోయలోకి వెళ్ళి దాగుండని. ఆ లోయలోకి వెళ్ళి నువ్వు దాగుండని చెప్తున్నాడు. నువ్వు ఎంత ప్రసంగికుడివైనా, ఎంత ప్రార్థన పరుడివైనా, గొప్ప గొప్ప వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తూ గొప్పగానే, సూటిగానే, ఉన్నతంగానే బ్రతుకుతున్నవాడివైనా, నీకు ఏ అనుభవం కావాలో తెలుసా? దాగి ఉండే అనుభవం నీకు కావాలి. ఏ అనుభవం కావాలి? దాగి ఉండే అనుభవం కావాలి. నువ్వు అలాగా కళ్ళు నెత్తి మీద గెట్టుకుని వెళ్ళావనుకో, నేను యథార్థపరుని వెళ్ళావనుకో, మామూలుగా ఉండదు మనకి. అందుగురించే దేవుడు ఏమంటున్నాడు? దాగి ఉండే స్థలంలోనికి వెళ్ళిపోమంటున్నాడు. దేవుని సన్నిధిలోనే మనకి నిజమైనటువంటి శాంతి, భద్రత లభిస్తాయని ఈ కెరీతు వాగు అనుభవం మనకి నేర్పిస్తుంది. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళామనుకోండి, ఏలియా గారి పరిస్థితిలాగే మన పరిస్థితి కూడా బాగుంటుంది. అంటే కరువు రాబోతుంది, 3.5 సంవత్సరాలు ఏమి ఉండదని దేవునికి తెలుసు. మొత్తం బ్లాక్ చేస్తాడని తెలుసు, ఆకాశాన్ని మూసేస్తాడని దేవుడికి తెలుసు. అందుగురించి ముందుగానే ఏమి ఇచ్చాడు సమాచారం? అక్కడికి వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళి దాగుండు, వీళ్ళతో ప్రమాదం తప్పిద్ది, ఆ కరువులో నేను నిన్ను పోషిస్తాను. ఎవరు పట్టుకొచ్చిస్తారు? కాకోలము. అంటే కాకోలం అంటే కాకులు. కాకులు ఏం పట్టుకొస్తాయంటే ఉదయము సాయంత్రము రొట్టెలు. మళ్ళీ రొట్టెలు కట్ చేసుకుని మధ్యలో ఏం పెట్టుకుంటారు? దాన్ని ఏమంటారు? బర్గరు. పైన కింద పెట్టుకుని అన్నీ చక్కగా పొద్దున్నే సాయంత్రం. నా తెలియక అడుగుతున్నాను, కాకి మంచి పక్షుల్లో దాన్ని చెడ్డదని మనం నిరూపించట్లేదు, కానీ చాలా పక్షులు ఉన్నాయి. కాకి అనేది మాత్రం మంచిది కాదు. ఆఖరికి అది చచ్చిపోయిన ఎలకలో, కాలంలో కొట్టుకొస్తున్న ఉబ్బిపోయిన పాముల్ని తినేస్తుంది. అక్కడితో వదిలేస్తుందా?
ఇంటి మీద ఆరబెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు ఎత్తుకుపోద్ది. అక్కడ తాగిద్దా? ఎంగిలి మెతుకుల కోసం గోడ మీద కూర్చుని అంట్లు తోముకున్న ఇళ్ళని కూడా మనశ్శాంతి ఉంచనవదు. అక్కడ తాగిపోద్దా? ఎడ్లు తోలుకుంటున్నటువంటి ఆ ఎద్దు మీద ఉన్నటువంటి మెడ మీద ఉన్న కండ కూడా కొరుకు తినేద్ది. అది నలిగిపోయింది. ఇదివరకు కాడి పెట్టేవారు కదా, నలిగిపోయి పుండడిపోయేది ఎద్దులకి. ఆ పుండు కూడా కొరుకు తినేసి. అలాంటి కాకి ఏలే గారికి ఆహారం ఎలా పట్టుకొస్తుంది? సాధ్యమేనా? దేవుడు చెప్పాడు ఏమనంటే, కాకుల చేత ఆహారం పంపిస్తాను. కాకిలు తప్ప ఇంకేం వాహనాలు లేవు ఆయనకి. ఎయిర్లో వెళ్ళేవి చాలా ఉన్నాయి కదా, నాన్ వెజ్ తిన్నవి ఉన్నాయి కదా పక్షులు. చిలక నాన్ వెజ్ తిందో, పావురం నాన్ వెజ్ తిందో, మాంసాలు అయితే తిందో, వాడి చేత పంపించవచ్చు కదా అని అంటే, దేవుడేమంటున్నాడు అని అంటే, కాకులు లాంటి మనుషుల చేత నేను నిన్ను పోషిస్తాను అని మనకు భరోసా ఇస్తున్నాడు. ఆడి కాకి ఆడు ఏం పెట్టాడని అనడం చూసావా, ఆడి చేత పెట్టిస్తాను నేనని. అసలు మాంసం దొరికితే, అక్కడ మాంసం దొరికిందండి, ఏలే గారికి పట్టుకెళ్ళాలి. అది తినకుండా పట్టుకెళ్తుందా? పట్టుకెళ్తగా, ఖచ్చితంగా తింటుంది. అందుగురించి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఒక సేవకుని పోషించేటప్పుడు కాకి అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సేవకుడికి నువ్వు పెట్టడం కోసం ముందు నీ కడుపు నింపుతాడు. నీ కడుపు నిండిపోతే నువ్వు ఇంకేం తినేదేముంది? కడుపు ఎబ్బెత్తుకుంది అనుకోండి, బీసిపోయింది అనుకోండి, కడుపు నిండికి తినేసిన తర్వాత మిగిలిన ఏం చేస్తుంది? మిగిలిందని కాదు, శ్రేష్టమైన ఆహారమే పెట్టాడు. అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ కడుపు నింపాలని అంటే సేవకుడిని పోషించాలని. మీరు కాకులేని సరే, మీరు మీ కడుపు నింపుకోవడానికే వాడుకున్నారనుకో, ఇప్పుడు మీరు పెట్టాల్సింది పెట్టలేదు కాబట్టి కడుపు ఆగిపోద్ది, ఇప్పుడు ఖాళీ అయిపోద్ది. అర్థమవుతుందా? అలాగే మనం తోటి సహోదరులు, సేవకుడని కాదు, పేదరికలు ఉన్నటువంటి, అవసరాలు ఉన్నటువంటి విధవరాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరాలు వాళ్ళని పోషించడానికే దేవుడు ఎలాంటి ఉపయోగాలు చూపిస్తాడు. కాకోలము అది కడుపు నిండికి తిన్నది, తిన్న తర్వాత అక్కడ పట్టుకెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు కాబట్టి పోషించబడ్డాడు. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాడు కాబట్టి పోషించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన గుడారంలో మన బలం, మన మార్గదర్శకత్వం ఇవన్నీ కూడా మనకి ఓదార్పునిస్తాయి. ఆయన సన్నిధిలో చాలా బలమైనటువంటి ఆదరణ ఉంటుందండి. ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్ళామనుకోండి, ఆయన దాగుకోమన్న చోట దాగున్నాం అనుకోండి, మనం సురక్షితం. ఈ భయంకరమైనటువంటి లోకంలో మన ఆత్మలకు కానీ, మనకు కానీ, మన కుటుంబాలకు కానీ సురక్షితమైనటువంటి ప్రాంతం ఏది అని అడిగితే ఒకసారి చూద్దాం. కీర్తనకారుడు చెప్పాడు మాట చూద్దాం. కీర్తన 32 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దావీదు గారి అనుభవం ఏంటి చెప్తున్నాడు చూడండి. నా దాగుచోటు నీవే. ఎక్కడ దాగుంటాడట? దాగుంటామంటే ఆయనకి కెరీతు వాగు ఉంది. ఈ లోకంలో మనకి ఎక్కడున్నాయి వాగులు, వంకలు? దేవుని సన్నిధే కదా, దేవుని ప్రసన్నతే కదా. ఎక్కడ దాగోవాలి మనం? దేవుని సన్నిధిలోనే నిజమైనటువంటి శాంతి ఉంది కాబట్టి, నిజమైనటువంటి నెమ్మది, భద్రత ఉన్నాయి కాబట్టి ఎక్కడ దాగోవాలి? మనలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి భయం, పరిస్థితులు బట్టి ఏమొస్తుంది? భయం, అనిశ్చితి, కష్ట సమయాల్లో మనం ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు మనకి ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను సురక్షితమైన ప్రాంతం, మీ దాగుచోటు నేనే. భక్తుడైన దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. ఇలాంటి పరిస్థితుల్లో యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎదురవుతున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులు, ఈ ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకించే మనుషుల మధ్య మనం ఎక్కడ సురక్షితంగా ఉండగలం? దేవునిలోనే. మన దాగు స్థలం దేవుడే, ఆయన సన్నిధే. అది వెతకాలని చెప్తున్నాడు దేవుడు కదా. మనం ఆందోళన పడుతూ ఆ ప్రజల మధ్య కూర్చుంటాం, వేదన పడుతూ ఆ ప్రజల మధ్య కూర్చుంటాం మనం. దేవుడు ఎక్కడికి వచ్చేయమంటున్నాడు? ఆయనే సవాళ్ళతో కూడినటువంటి లోకంలో మనలను శాంతితో చుట్టుముట్టి మనకి ఆనందాన్ని ఇస్తాడంట. ఆయనలోనే మనం ఆనందించగలం. బయట వస్తు వాహనాల్లో ఆనందం లేదు. ఈ బయట దారుణాతి దారుణంగా నివసిస్తున్నటువంటి ప్రజల్లో సంతోషం మనకి లేదు. చాలామంది అలా వెతుక్కునే
చనిపోతున్నారు, ప్రమాదాల్లో చనిపోతున్నారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు అంటున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి? అంతిమ ఆశ్రమంగా మనం ఆయన్ని కలిగి ఉండాలంట. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. అది మనకి క్షేమం, మనకి సురక్షిత ప్రాంతం. నా దాగుచోటు నీవే అన్నాడు. 27 అధ్యాయం చూడండి, 27 అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఎక్కడ దాస్తాడంటండి? తన గుడారం మాటున నన్ను దాచును. 31:20 చూడండి, 31:20. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా. ఎంతమంది అండి మనల్ని నిందించేవాళ్ళు మనకు కనపడతారండి? వాళ్ళు మనకు కనపడతారా? మన పక్కనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మనల్ని పొగుడుతారు, మనల్ని హెచ్చించినట్టు కనపడతారు. మనం అలా దాటంగానే ఏమంటారు? మనల్ని బోళ్ళని కపటోపాయాలు చేస్తారు కదా. ఎవరి నుంచి తప్పిస్తాడట మనల్ని? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా ఎక్కడ దాస్తాడట మనల్ని? ఆయన చాటున, ఆయన సన్నిధి చాటున. ఎవరి నుంచి మనం తప్పించుకోగలం? మనుషుల యొక్క కపటోపాయముల ద్వారా మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దాస్తాడంట. దాగుకో అని చెప్తున్నాడు దేవుడు. మనం దాకోవాలండి. కెరీత్ అనుభవం మనకి ఏమి నేర్పిస్తుంది? మనం దాకోవాలి. ఎందుకంటే ఈ లోకం అంత క్షేమకరమైంది కాదు. ఎక్కడ బ్రతుకుతున్నా మనం? ఆహాబు, యెజెబెలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజల మధ్య. చాలా ప్రమాదకారులు వాళ్ళు. ఏ సమయంలో ఏం చేస్తారో కూడా తెలియదు. మనం నాకు అది ఉంది కదా, నాకు వీళ్ళు ఉన్నారు కదా, నాకు వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటాం. సమయం వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఎలాగా ఎక్కడ ఇంతకీ మనం ఉన్నది ఎక్కడ సేఫ్టీ అనుకుంటున్నాం? మన చుట్టాల బంధువులు వాళ్ళు ఉన్నారు, మా ఇంటి పేట వాళ్ళు ఉన్నారు, నా జాతి వాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు. ఇంతకీ అసలు ప్రమాదం వాళ్ళని. అసలు దేవునికి మించిన సురక్షితమైనటువంటి ప్రాంతం ఈ సృష్టిలో లేదు. అక్కడ ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. ఇంకెక్కడ నువ్వు సురక్షితంగా ఉండవు, ఎక్కడ సురక్షితంగా ఉండవు. నీ ఆశ్రయ దుర్గం దేవుడు మాత్రమే. అంటే ఆయన దగ్గర దాగుకోవటం, ఆయనే మన దాగుచోటు అని అంటున్నామని అంటే అర్థం ఏంటి? ప్రార్థనలు గడపటం, వాక్యం చదువుకోవటం, ఆయనతో జీవనాన్ని కొనసాగించటం, సహవాసాన్ని కొనసాగించటం. ఇది గొప్ప అనుభవం అండి. ఇది చూడండి ఒకసారి కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడ దాయబడ్డాం? దేవుని యందు. మన ఆత్మలు సురక్షితంగా దాచాడండి ఆయన. మన జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది అది. ఏం చేయాలి మనం? నా దాగుచోటు నీవే ప్రభువా. జ్యోతి ప్రార్థన చేస్తుంది, నా అండ, నా కొండ, నా బండ అని. ఎప్పుడైనా విన్నారా? ఎందుకని? ఎలాంటి అగ్ని బాణాలు రాకుండా బండ ఆపిద్ది, ఎలాంటి శత్రు సైన్యం మన మీదకి రాకుండా కొండ ఆపిద్ది కదా. నిజంగా మనం అలా సురక్షితంగా ఉన్నామంటే కారణం ఎవరు? ఆయనే. ఇంకా నీకు ఇబ్బందులు ఇరుకులు వస్తున్నాయంటే నువ్వు ఆయన స్థలాన్ని, ఆయనని ఆశ్రయంగా నువ్వు పొందుకోలేకపోతున్నావు, అడగట్లా. అర్థమవుతుందా? కెరీతు అనుభవం మనకేమి నేర్పిస్తుంది? లోయ అనుభవం. ఏ లోయలో ఉండాలి? దేవుడు చెప్పిన లోయలో ఉండాలి. ఈ భూమి మీద మనం దాగుకునే ఒక స్థలం ఏంటంటే సంఘమే. సంఘానికి మించినటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతం లేదు. చాలామంది ఈ సురక్షిత ప్రాంతాన్ని వదిలేసి ఊళ్ళంటి తిరుగుతారు. ఎక్కడ తిరుగుతారు? ఊళ్ళంటి తిరుగుతారు. ప్రార్థనకు రారు,
సన్నిధి విలువ వాళ్ళకి తెలీదు. ఇది సురక్షిత ప్రాంతం అనుకోవట్లా, తలపోటు ప్రాంతం అనుకుంటున్నారు, ఇబ్బంది పెట్టే ప్రాంతం అనుకుంటున్నారు, మనల్ని ఖండించే ప్రాంతం అనుకుంటున్నారు. ఇది ఇబ్బంది కలిగించే ప్రాంతం అయిపోయింది చాలామందికి. కానీ సన్నిధిని వదిలి బయటకు పోయామనుకోండి, అదంత సురక్షితం కాదు, అది సురక్షితం కాదు. అందుకే దేవుడు మనకి ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి చాలా సురక్షితంగా ఉన్నాడు. అలాగే క్రైస్తవులు కూడా దేవుడినే దాగుచోటుగా మనం పెట్టుకుని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇది మనకి క్షేమం. ఇలాంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కెరీత్ అనే దానికి ఒకటి లోయ, కత్తిరించు, కోయబడుచున్న అని అర్థాలు చూసాం కదా. ఇంకా దానికి సంబంధించి మరొక అనుభవం ఏంటంటే, దీనికి సంబంధించి కెరీతు అంటే కత్తిరించు, కత్తిరించు అన్నాడు కదా. కత్తిరించు అనేటువంటి దానికి పర్యాయపదం ఏంటంటే తెగిపోయినది, వేరు చేయబడింది. కత్తిరించామనుకోండి ఏమవుద్ది, వాడు కట్ చేసామనుకోండి దాని నుంచి వేరైపోద్ది. ఇప్పుడు ఏదైనా ఏసీ వేలాడుతుంది అనుకోండి, కుట్టినప్పుడు షర్ట్ కుట్టినప్పుడు ఏసులు బయటకు వేలాడుతుంటాయి. ఆ టైలర్ మనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ కట్ చేయటం అంటే ఈ షర్ట్ నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి ఏసులన్నీ కూడా కట్ చేసి వేరు చేసేస్తున్నాడు, కత్తిరించకుండా అలా చుట్టేసుకున్నాడు అనుకోండి. చుట్టేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, షర్ట్ వేసుకున్నప్పుడు మళ్ళీ లూజ్ అయిపోయి ఏమవుద్ది, చిరాగ్గా అంత ఏసులు కదా. ఈ కెరీతు అనేటువంటి అనుభవంలో ఏలియా జీవితంలో ఇది నిజమే, వాస్తవమే. ఎందుకంటే ఏలియా లోకానికి దూరంగా వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాడు, తన ఊరికి వెళ్తాడు, మరలా తన సహవాసానికి వెళ్తాడు, మరలా తను నివసించినటువంటి ప్రాంతానికి వెళ్తాడు, మరలా అంతకుముందు ఆయనతో సహవాసం చేసిన ప్రజలు ఉన్నారు కదా అక్కడికి వెళ్తాడు, వాళ్ళతో తిరుగుతాడు, వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతోటే బంధాలు కలుపుకుంటాడు. ఎందుకని ఆ ఊళ్ళో ఉంటే తప్పదు కదా, మరి ఆ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి తప్పదు. అందుగురించి దేవుడు ఏమన్నాడంటే వెనక్కి కాదు ముందుకెళ్ళు అంటే ఏం చెబుతున్నాడో తెలుసా, నువ్వు కత్తిరించేసే. ఏం కత్తిరించేసే, ఇంకే గిలాదుతో నువ్వు సంబంధాలు పెట్టుకోక అన్నట్టు కత్తిరించు. ఏం కత్తిరించాలి కదా. ఈయన కత్తిరించాడా, ఏం కత్తిరించాడు. ఇప్పుడు కెరీతు వాగు దగ్గర ఏముంటుందండి, అటు ఇటు కంచెలు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, ఆ ముళ్ళ పొదలు ఉంటాయి. ఆ ముళ్ళ పొదల్లోంచి కింద నుంచి వాగు ఇలా కారుతూ ఉంటుంది నీళ్ళు, అర్థమవుతుందా. ఏమంటే ఆ వాగు ఇలా వెళ్తూ ఉంటుంది. ఆ వాగు దగ్గర చుట్టూ చెట్టులు, చేమలు, ముళ్ళ పొదలు, ఇవన్నీ ఇబ్బంది కలిగించేవన్నీ ఉన్నాయి కదా. ఇబ్బంది కలిగించేది ఏలియా గారికి ఏమన్నా మంచిదా. ఇప్పుడు ఏం వదిలేసేసాడు, ఇదేంటి నా కెరీతుకి వెళ్ళిపోమన్నాడు, నా ఇంటికి వెళ్ళిపోమంటే సరిపోను కదా. అక్కడ చక్కని పరుపు, చక్కని బిల్డింగు, చక్కని నివాసం, చక్కగా టైంకి అన్నం, అన్నీ ఇవన్నీ నేను ఆ ప్లేస్లో అది పెట్టుకున్నాను, ఈ ప్లేస్లో ఇది పెట్టుకున్నాను, అలా పడుకుంటాను, నా తలగడకుండా నా దిండెకు ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. అలాగే ఏలియా గారు కూడా అనుకున్నాడంటారా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏలియా దీనికి నీకు సంబంధం ఉండకూడదు, ఇక నువ్వు ఎదరికి వెళ్ళిపోవాలి, లోకంతో నీకు సంబంధాలు ఉండకూడదు. అంటే అందరి నుండి వేరే ఒంటరిగా అజ్ఞాతంలోనికి కొన్ని నెలలుగా నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను నిలబెట్టుకోబోతున్నాను, ఒక విప్లవమే నువ్వు తీసుకురాబోతున్నావు. అనేక మంది ఇజ్రాయేల్ ప్రజల్ని ధర్మశాస్త్రం వైపుకి నువ్వు త్రిప్పబోతున్నావు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు కత్తిరించలేదనుకో నువ్వు వారలంటుడు అయిపోతావు. అందుగురించి ఏలియా గారు ఆహ్లాదం కలిగించేటువంటి వసతుల నుండి దూరంగా, ఇంటికాడ చక్కని సదుపాయాలు ఉంటాయి, కానీ కెరీత్ వాగు దగ్గర అవి ఏముండవు. ఇప్పుడు ఏం కట్ అయిపోయినాయి ఆయన నుంచి, అదే ఇక లోకంలో ఆహ్లాదం కలిగించేటువంటి, లోకం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చెప్పండి. కావలసిన సినిమాలు, కావలసినటువంటి పార్కులు, కావలసినటువంటి బీచ్లు, కావలసినటువంటి సినిమా థియేటర్లు, కావలసినటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడనంటే ఆహ్లాదం కలిగించేటువంటి వాతావరణం నీ ఆత్మకి క్షేమకరం కాదు. నువ్వు కత్తిరించేయాలి. కత్తిరించలేదా నిన్ను కత్తిరిస్తాయి.
కదా, నీ ఆత్మని కత్తిరిస్తాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? కెరీతు దగ్గరికి వెళ్ళిపోమని అంటే ఏలే గారికి నేర్పుతున్నది ఒకటే, ఏమనంటే ఆహ్లాదం కలిగించేటువంటి ఆ వాతావరణం నుంచి ఈ లోకానికి దూరంగా వెళ్ళిపో. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా కెరీతు వాగు దగ్గర జీవించే అనుభవాలు మనకు అవసరమని చెప్తున్నాడు. మన ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం కలిగించే, ఆత్మీయ ఎదుగుదలకి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేయాలి? మనం కట్ చేసేయాలి. వాటన్నిటిని మనం కట్ చేసేయాలి. మన ఆత్మీయతను అడ్డుకునే అభిరుచులు, అలవాట్లు, కోరికలు, భయాలు, భారాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేయకపోతే మన ఆత్మీయ స్థితి ఏమైపోద్ది? బలహీనపడిపోద్ది. ఇవన్నీ కట్ చేసేమంటున్నాడు. కత్తిరించాలా? కత్తిరించకపోతే ఇప్పుడు ఏదైనా గులాబీ అంటే వేసారండి, కొన్ని పాదులు ఉంటాయి, కొన్ని అంటు మొక్కలు ఉంటాయి. వాటిలో ఏం చేస్తుంటారు? కట్ చేస్తుంటారు. కట్ చేయకపోతే అది ఎదుగుదల తగ్గిపోద్ది. యోహాను సువార్త 15 అధ్యాయంలో ఒకసారి చూడండి, ఆ మాట చూద్దాము. యోహాను సువార్త 15 అధ్యాయము 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇది దేని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు? ద్రాక్షవల్లిని దృష్టిలో పెట్టుకుని, ద్రాక్ష రైతులను దృష్టిలో పెట్టుకుని, ద్రాక్ష పాదుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ద్రాక్ష పాదు ఎదుగుతుంది కదా, అది బాగా ఎదగటానికి ఏం చేస్తారో తెలుసా? ఫలింపని తీగలు ఉంటాయి, ఆ తీగలు కట్ చేస్తారు. తీగలు కట్ చేసినప్పుడు పాదు చాలా ఏపుగా ఎదుగుతుంది, పైకి బాగా విస్తరిస్తుంది. అది ఒకవేళ ఫలింపని తీగలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే సుట్టేసుకుని ఎండిపోయి ఉన్న తీగలను కూడా ఏం చేస్తాయి? సుట్టేసుకుని వాటిని బయటికి రానివ్వకుండా మొత్తం అలా చుట్టుకుపోయి జట్టు కొట్టుపోయినట్టు అయిపోద్ది. అంటే ఫలింపు లేని తీగలు ఉంటాయి. ఇప్పుడు నువ్వేదో ఒక భారం పెట్టుకున్నావు, నీ గుండెలు ఏదో మోయలేని భారం ఒకటి ఉంది. ఆ భారం నీ ఆత్మీయతని సుట్టేస్తుంది, నీ ఆత్మీయతని అభివృద్ధిలోనికి రానవదు. నువ్వేదో ఆహ్లాదకరమైనటువంటి అలవాట్లు నీకు ఉన్నాయి, అవి కూడా ఏం చేస్తాయి? నిన్ను చుట్టేస్తాయి. నీ ఆత్మీయతకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా నువ్వు కత్తిరించే అంటున్నాడు ఆయన. కత్తిరించే అంటున్నాడు. ఇలాంటి జీవిత అనుభవంలోనికి మనం రావాలి. లోకాన్ని నుండి లౌకిక బంధకాలు తెగతెంపులు చేసుకుని మన పనులన్నీ కూడా ప్రక్కకు పెట్టేసి ఈ వాగు అనుభవంలోకి మనం రావాలంట. చాలామంది రావట్లా. నేను అంటున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. అందుకే ఈ సాలెం గారు, అనిల్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వీళ్ళకి పాటలు పాడుతుంటే మైక్ ఇచ్చేస్తున్నారు, పాడండి పాడండి అండి చిన్న చిన్న పిల్లలకి. మీరు ఏం చేయరు, దేవుని కోసం చేయాలి కదా. ఏం చేయాలి? పాట పాడాలి. పాట పాడాలంటే స్వరం ఉండాలి. స్వరం ఉంటే సరిపోద్దా? పాట పాడాలి. పాట పాడాలంటే దానికి సమయాన్ని కేటాయించాలి. దగ్గర పెట్టుకుని మొబైల్లో ఎవరైనా ఇంతకుముందు పాడిన పాటలు యూట్యూబ్లో ఉంటాయి కదా, అవన్నీ అది నేర్చుకోవాలి. దానికి ఏం చేయాలి? సమయాన్ని కేటాయించాలి. నీ ఆత్మీయ అభివృద్ధికి నువ్వు ఆ సమయాన్ని ఎందుకు కేటాయించలేకపోతున్నావు? నువ్వు కత్తిరించట్లా. ఏం కత్తిరించట్లా? లోకంతో ఉన్నటువంటి నీ బంధకాలను నువ్వు కత్తిరించట్లా. మీరు సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మేము ఎందుకు బతకలేకపోతున్నాం? దేవుని కొరకు మేము ఎందుకు ఆయన పని చేయలేకపోతున్నాం? ఎందుకు మేము ఉపయోగపడలేకపోతున్నాం? వచ్చి వెళ్ళిపోతే అది గొప్ప విషయం కాదండి. అలా వచ్చి వెళ్ళిపోతే భక్తి కాదు. నేనేమంటానంటే చక్కటి స్వరం ఉంది, చక్కటి శక్తి ఉంది. దేవుడిచ్చినవి ఇవన్నీ ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. దేవుడిచ్చినవి దేవుని కోసం వాడాలి. అవుటి వాళ్ళు ఉపయోగపడుతున్నారండి. చూపు ఉండి, స్వరం ఉండి, బలం ఉండి దేవుడి పాటలు పాడలేకపోతున్నారు మీరు. కారణం ఏంటంటే మీరు కట్ చేయట్లేదు. కొన్ని మీరు వాటితోటి మీ బంధాలు, లోకాన్ని నుండి లౌకిక బంధకాలని తెగతెంపులు చేసుకోలేకపోతున్నారు మీరు. అసలు నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నాను? ఇప్పుడు అయిపోద్ది మీకు వచ్చే వారం నుంచి. ఈ వారం నుంచే ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నాను. 5 పుస్తకాల్లో నుంచి మీరు చూసి రాసి రావాలి. అసలు ఎంత దరిద్రపు క్విజ్ ఎవడ పెట్టడం? పేపర్ ఇంటికి ఎట్టుకెళ్ళి బైబిల్ ఎదురుగుండి ఎట్టుకుని రాసుకురండి అని. అది క్విజ్ అంటారండి? ఎక్కడ రాస్తారు క్విజ్ అంటే? ఏమీ లేకుండా అన్ని దూరం పెట్టి ఆ ఫ్యాట్ ఒకటి ఇచ్చి దాని మీద పేపర్ ఇచ్చి రాయమంటారు ఇంటికి ఎట్టుకెళ్ళి. అందులో కూడా మార్కులు తక్కువ వస్తున్నాయి. మార్కులు తక్కువ అంటే మామూలు తక్కువ కాదు. 25 ఎడుతుంటే 10, 7, 8
అని ఎంత బాగా చదువుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి బైబిల్. చాలామంది జీవితాలు కట్టబడపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? బైబిల్ చదవకపోవటమే. బైబిల్ చదవడానికి సమయం ఏది? సమయం లేదు. నీకు బంధకాలు పెట్టుకున్నావు. నీ బంధకాలు నీ ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి బైబిల్ చదవాలి. బైబిల్ చదవడానికి నీకు అవకాశం లేదు. అవన్నీ చుట్టేసి నీ బంధకాలు తీగలకు చుట్టేసి నిన్ను ఎదగకుండా చేసి పడేసినాయి. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా సీనియర్ అని. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. నువ్వెంత బాగా ఉపయోగపడుతున్నావు అన్నది కావాలి. నిన్ను అక్కడ నిలబెట్టి అడిగేది వారం వారం మానకుండా వచ్చావా అని అడిగేది ఒక పాయింట్ అయితే, ఆ ఒక్క పాయింట్ తోటి నేను పరలోకం ఇచ్చేస్తాడా? నీ నోరు దేనికి వాడావు? నీ కాళ్ళు దేనికి వాడావు? నీ చేతులు దేనికి వాడావు? చూద్దాం ఒకసారి. దేవుడు తీర్పు దినాన వేటి గురించి లెక్క అడుగుతాడో, మనం వేటి గురించి లెక్క చెప్పాలో ఆ పాఠం కూడా చూద్దాం బైబిల్లో నుంచి. అప్పుడు అర్థమవుతుంది, మీకు కథలు వస్తాయేమో. ఏం చేయాలి? లౌకిక బంధకాలు తెగతెంపులు చేసుకుని ఇలాంటి వాగు అనుభవంలోనికి మనం రావాలి. ఇదంత తేలికైన విషయమా అంటే కాదు. సడన్గా చెప్తే ఎలా అన్నట్టుగా చూస్తారు. అది సాధ్యమైపోయినా అంటారు. కానీ అది దేవుని చిత్తం కదా. నీ ఇష్టం చేయటం నీకు ఇష్టమా? దేవుని చిత్తం చేయటం నీకు ఇష్టమా? కదా. దేవుని ఇష్టాలేంటో నా ఇష్టాలే. యేసుప్రభువు ఏమన్నాడు? నీ చిత్తము నా జీవితంలో సిద్ధించుగాక. దేవా, ఇదిగో నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, నాకు ఒక శరీరం అమర్చావు. ఈ శరీరం ద్వారా నిన్ను మహిమపరచటం, నిన్ను ఆనందింపజేయటం నాకు ఇష్టం. ఇదే నువ్వు కోరుకుంటున్నావు. మన దేహాన్ని నుంచి ఇలా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అది ఆయన చిత్తమై ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పటికైనా మేలుకోవాలి. నువ్వు చేద్దామని అనుకుంటావు, ఎప్పుడో తెలుసా? ఉపయోగం లేనప్పుడు. చాలామంది ఏమైనా పెడతారు. ఎప్పుడు పెడతారు? పాడైపోయిన తర్వాత, పులుసు కొంపు కొట్టిన తర్వాత ఇస్తారు, పప్పులు బూజెట్టిన తర్వాత ఇస్తారు. ఎందుకంటే ముందు ఒకటి ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏం చేస్తారు? దాచి అంటే అప్పటికి వీడు తినలేక పాసిపోయింది అంటాడు కదా, అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు కదా. అలా పాసిపోయిన తర్వాత, ఒడిలిపోయిన తర్వాత, దేవా నా జీవితం ఇదిగో నీ ఏం చేసుకుంటారని ముసలాడు అంటాడు. దేవుడికి స్తోత్రం అంటాడు. కింద పళ్ళు ఊడిపోయినాయి కదా, నాలుగు తోసుకొచ్చేసి స్తోత్రం అంటాడు. ఆయన ఏంటన్నారు? స్తోత్రం. స్తోత్రం కాదు. అప్పుడు పాసిపోయిన దేహం పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తావు? నేనేమంటానంటే ఈ బంధకాలన్నీ కూడా నీవు ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుంది. కెరీత్ వాగు మనకి ఏమి నేర్పిస్తుందంటే, నువ్వు కత్తిరించాల్సినవి చాలా ఉన్నాయి, కట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిలువెల్లా కట్ చేయాలి. ఎందుకంటే నిలువెల్లా బంధకాలే. పైకి ఏమాత్రం ఎలా కనపడతారని అంటే మంచి భక్తిపరుల్లాగా ఏముండదు. నువ్వు సన్నిధిలో, నేను దేవుడు ఇలా నిలబెట్టి నువ్వు సన్నిధిలో ఏం చేసేసి చెప్పు నాకు అన్నాడు అనుకో, డబ్బులు కానుకిస్తున్నాను కదా, అది సరిపోద్దా? కొంతమంది కానుకలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. కొంతమంది ఒక పాట పాడేసి చేతులు దులిపేసుకుంటారు. కొంతమంది ఆదివారం ప్రార్థనకు వచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. కొంతమంది అది కూడా రారనుకోండి, ఆ గుడ్డోడి కంటే మెల్లకొండ ఉన్నాయి కదా. అసలు నువ్వు మెల్లకొండోడి కింద ఎందుకు ఉంటావు? ఎందుకు? చక్కగా చూపిస్తేనే అంటే గుడ్డోడి మీద మెల్లకొండ నయం కదండి, మేము ప్రార్థనగానే వస్తున్నాము, ఆ మధ్యలో చూసి నువ్వు ఏమి అండగాని మానకుండా వచ్చి వాళ్ళు తిడుతున్నాడు అంటారు. గుడ్డోడు నచ్చడం, మెల్లకొండోడు నచ్చడం మనకి బయటికి వెళ్తే చేస్తామా మన పిల్లలకి? చెయ్యి. అప్పుడు రూల్స్ వచ్చేస్తాయి. కానీ దేవుడికి మాత్రం అవుటితనంతో పని చేయడానికి వస్తారు. దేవుడు దాన్ని ఆ విషయంలో చింతిస్తున్నాడు మన విషయమే. కాబట్టి మనం కూడా ఏం చేయాలనంటే, మన ఆత్మీయ ఎదుగుదల కొరకే ఈ వాగు అనుభవం మనకి ఏమి నేర్పుతుందంటే, నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితం పట్ల బాధ్యత వహిస్తూ కొంత విరామమయ్యా, కొంత విరామమి. దేనికి? పొద్దున్న వెళ్ళిపోతున్నావు కదా ఎక్కడికి? ఊళ్ళంటే తిరగటానికి. కొద్ది విరామమి. ఒకసారి నీ ఆత్మీయ జీవితం పట్ల ఒకసారి ఆలోచించు. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు ఎంత ఎదిగావో. నువ్వు ఈ పలంగా చచ్చిపోతే, ఈ లోకాన్ని వదిలేస్తే పరలోకంలో వెళ్ళగలిగేంత బెర్త్ నీ దగ్గర ఉందా? ఆ డెప్త్ నీ దగ్గర ఉందా? ఆ భక్తి జీవితం నువ్వు కలుగున్నావా? ఒకసారి ఆలోచించు. ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వేం చేస్తావో తెలుసా?
వెంటనే విరామం తీసుకుంటావు. ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకుంటావు, బైబిల్ చదవటానికి సమయం కేటాయించుకుంటావు, కూడికలకు హాజరవటానికి సమయం కేటాయించుకుంటావు. నువ్వు వాటన్నిటిని కత్తిరించట్లేదు, దేవుని సమయాన్ని అవి దొంగిలిస్తున్నాయి. లౌకిక బంధకాలు మనల్ని దేవుని నుండి దూరం చేసేస్తాయి, మన ఆత్మలను బలహీనపరుస్తాయి. కానీ ఇన్ని చెప్తున్నాం కానీ ఎన్నంతసేపు బాగానే వింటున్నారు, బయటకు వెళ్ళిన తర్వాత కట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు చెప్పిని కత్తిరించమన్నారు, కట్ చేసేసి అక్కడ గడప దగ్గరే అక్కడ కట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. మన వారం ఏం చెప్పాం? అదండి ఆయన గురించి ఎవరైనా ఆ పేరు గుర్తుంటే ఇంకెందుకు, పేరు గుర్తుంటే మెసేజ్ అంతా గుర్తున్నట్టు. ఆయనండి తేనె తిని మిడతలు తిని కూడా ఈయన అండి ఎవరైనా ఎవరండి? ఏలియా సరిపోయింది. ఏలియా పేరు వస్తే బతికేసినట్టే. అంతగా బలపడుతున్నారు మన వాళ్ళు. కత్తిరించాల్సినవి కత్తిరించకపోతే ఆ కత్తిరించవలసినవి నిన్ను ఏం చేస్తాయి? సుట్టేసుకుని నిన్ను ఎదగకుండా చేసేస్తాయి. నేను పదే చెప్తాను, నువ్వు ఎప్పుడు పుట్టావయ్యా అంటే స్థానిక సంఘం పుట్టినప్పుడు పుట్టాను. ఒక పాట వచ్చా, హల్లెలూయా స్తుతి మహిమ. ఆ స్నేహం ఎంత ఉంది, వీళ్ళు ఎంత ఉన్నారు? వాళ్ళు ఈ పాటలు అంటే పెద్ద తీసుకోరాలి, ఎందుకంటే ఈ చిన్నవి. ఆ చిన్న పాట నువ్వు పాడు, ఒక వారం పరుగులు ఎత్తిపోతారు, మొత్తం బద్దలు కొట్టి ఉరికే ప్రాణం పోయినా పర్లేదు కానీ ఈ స్వరం వెళ్ళిపోతున్నాం అంటారు. ఎప్పుడైనా పాడితే కదా దీనికి ఎంత పొదనెడితే కదా, అరగదిస్తేనే కదా స్వరం. ఇదివరకు నేను పాట పాడుతుంటే పరుగులు ఎత్తుకెళ్ళిపోయేవారు స్కూల్లో, ఒరే పాట ఆపరాని వారు. వాళ్ళు పాట పాడుతుంటే వింటున్నారు కదా, ఎందుకు వింటున్నారు? పాడగా స్వరం కూడా ఏమవుద్ది? తీయగా ఉంటుంది. భక్తి ఎలా ఉందంటే అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు మీ భక్తి జీవితంలో. దేవుడు కట్ చేసేమంటున్నాడు, విరామం తీసుకోండి, మీ భక్తి జీవితం పట్ల, మీ ఆధ్యాత్మిక జీవితం పట్ల బాధ్యత వహిస్తూ కొన్ని అనుభవాలు నేర్చుకుంటూ ముందుకి వెళ్ళండి అంటున్నాడు. కెరీత్ వాక్ దగ్గర ఎన్నాళ్ళు గడిపాడు తెలుసు ఆయన? 6 నెలలు. 6 నెలలకు పైగా ఉన్నట్టుగా మనకు ఉంటుంది. 6 నెలలు అంటే మాటల 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ముందుకు మూవ్ అయ్యాడు ఆయన. 6 నెలలు కఠినమైనటువంటి పరిస్థితులే కదా. ఆ కఠినమైన పరిస్థితులు నేను అనుకుంటున్నాను ఏలియా గారిని గొప్ప ప్రార్థన పరుడిగా ఆ దినాల్లో, ఆ వారాల్లో, ఆ నెలల్లో ఆయన గడిపినప్పుడు మంచి ఆత్మీయంగా ఎదిగాడు అనుకుంటున్నాను. ఆ అనుభవాలు చాలా మంచివి అండి. వీళ్ళందరినీ దూరం పెట్టే మనకి ఫోన్లు వచ్చేస్తుంటాయి. నేను బైబిల్ చదువుతామని తీసేదానికి ఫోన్లు వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఫోన్ చేశారంటే వదలరేక, గంటన్నర వదిలిపోద్ది. అలా పెట్టేదానికి మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చేద్ది. వీళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు బైబిల్ చదివే టైం వచ్చింది నాకు, బైబిల్ ఎదురుకుండా పెట్టుకుంటాను. 2 వచనాలు చదివేటప్పుడు ఫోన్ వైపు చూస్తుంటాను. ఫోన్ రావట్లేదేంటి, ఫోన్ ఎత్తే బాగున్నాను, ఇది వదిలేస్తాను అనిపిస్తుంది. చదవబుద్ది ఇది. ఎందుకని? దీనికి ఎడిక్ట్ అయిపోయింది నా మైండ్. ఫోన్ వస్తే బాగున్నా, ఎవడన్నా ఫోన్ చేస్తే బాగున్నా మాట్లాడదాము అని అనిపిస్తుంటుంది. ఇది చదవబుద్ది. అంటే దేనికి స్థానం వచ్చేసింది నా జీవితంలో అంటే మొబైల్కి స్థానం వచ్చేసింది. బైబిల్ చదవటం పక్కన పెట్టేస్తాను. అందుగురించే ఎక్కువగా మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో, ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది మనలోకి అలవడిపోద్ది కదా. అందుకే 6 నెలల్లో అక్కడ ఉన్నాడు కదా, గడుపుతున్న ప్రతి క్షణము కూడా ఆయన ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకే ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. కట్ చేసాడు కాబట్టి. అదే అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, గిలాదికి అనయా అంటే ఎవడో వస్తాడు. అలా వెళ్దామా ఎక్కడికో బీచ్కో లేకపోతే పార్కుకో, ఇంటికాడ ఉన్న ఇంటికాడ దగ్గరికి బ్యాగ్ గుర్తు వస్తుంది. బ్యాగ్ రానవ్వకపోతే పరలోకం కూడా రాడు. బ్యాగ్ అలాంటి బరువులేమో అక్కడికి రానవరంట. బ్యాగ్ నువ్వు కిందెట్టి రా, ఇలా తెలుపో, నా బ్యాగే నా ముఖ్యం అన్నావు అనుకో, ఆ బ్యాగ్తోనే పోద్ది నీ జీవితం. ఉన్నాయి కదా అలాంటివి కొన్ని మనకి, బ్యాగులు, ఆటోలు, షాపులు. వాళ్ళ రోషం కలిగి వచ్చారులే, వచ్చి వారం చూద్దాం ఎంత రోషం ఉందో. 10 గంటలకి కొంతమందికి కొద్దిగా రోషం చచ్చింది, 10:30కి వచ్చారు. గమ్ముని మన అన్నం అంటే భక్తి చేయాలని కాదు,
ఈయన ఏమంటాడో మళ్ళీ నిలదీసేస్తాడు, అక్కడ అందరి చేత అల్లరి సహాయం అందరి ముందు అనేస్తాడు. గమ్ముని నన్ను నన్ను అటు మీకు ఆత్మీయ దేవుని ఆరాధించాలని కాదు, కనీసం ఇలాగని మిమ్మల్ని చెప్తాను. రేపు మళ్ళీ వచ్చేవారు మొత్తం అంతా చూస్తాను, రోషం ఎవరికుందో తెలిసిపోద్ది. ఇది బలవంతంగా అన్యజనులు అంటున్నారు, క్రైస్తవేతలు మతోన్మదులు అంటున్నారు, బలవంతపు మత మార్పులు చేయిస్తున్నారని వాపోతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళకి తెలియక అందరూ మారిపోతున్నారు అనుకుంటున్నారు, పిచ్చోళ్ళకి తెలియక. బలవంతపు భక్తి చేస్తున్నామని తెలియదు వాళ్ళకి. బలవంతపు భక్తి చేస్తున్నామని చెప్తే మార్చేసుకోండి అందరిని అంటారు వాళ్ళు. ఎందుకంటే మారినా కూడా ఏం ఉండరు, ఉత్తునే. వాళ్ళు మార్చింది దేవుణ్ణి మార్చారంత, వాళ్ళు అలాగే ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఫోటో మార్చారు, పుస్తకం మార్చారు, అంతే. వాళ్ళు గురువారం వెళ్ళే ప్రాంతాన్ని ఆదివారానికి మార్చుకున్నారు, అంతే. మనుషులు అలాగే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాక ఏమన్నా మొత్తం అందరిని మార్చేస్తున్నారు వీళ్ళు, మత మార్పులు అంటున్నారు. మత మార్పులు ఏమి జరగట్లేదయ్యా, ఏం జరగట్లా. బలవంతంగా చేయించున్నాం భక్తి. ఇక్కడ సిగ్గుచేటు కూడా మన గురించి మనం చెప్పుకోవటం. ఏం కట్ చేయాలి? లోక సంబంధంగా మన ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్నటువంటి లౌకిక బంధకాలు, మన తెగతింపులు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి చెప్పనా, బంధకాలే కాదు, బంధాలు కూడా తెగతింపులు చేసుకోవాలి. అవి కూడా మనల్ని చాలా కృంగదీస్తాయి. కొన్ని బంధాలు ఉంటాయండి, చాలా భయంకరమైన వేదన కలిగిస్తాయి, చాలా ఇబ్బంది పెడతాయి. ఆ బంధాలు కూడా వదులుకోరు కొంతమంది. ఆ బంధాలు ఏం చేస్తాయి? మనం ఆ బంధాలతో గడుపుతున్నంతసేపు దేవునికి దూరం అయిపోతున్నామన్న విషయం కూడా మర్చిపోతాం. అలా ఉంటాయి ఆ బంధాలు. అసలు అక్కడ మాట్లాడుకునే మాటలు ఉంటాయి, అసలు మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఎక్కడికో పరవశించిపోతాడు. ఏం పెడుతున్నాడు ఏమి ఇస్తున్నాడో కూడా తెలియకుండా అయిపోద్ది. అంత బాగుంటాయి ఆ మాటలు. నిన్ను ఊస్టింగ్ చేసేదాకా బంధాలు అలాగే ఉంటూ ఉంటాయి. బంధాలను కూడా కట్ చేసుకోవాలండి కొన్ని. చూడండి కొన్ని విషయాలు. మనల్ని దేవునికి దూరం చేసేటువంటి బంధాలు కూడా మనం కత్తిరించేసేయాలి. ఎందుకంటే తప్పదండి. యేసుప్రభువు వారే చెప్పారు, దేవుడే చెప్పారు, బంధాలు వదిలేసుకోమంటున్నాడు ఏంటని. బంధాలు మన ఆత్మీయతని పాడు చేయట్లేదా? లేవా? చూడండి ఒకసారి కీర్తన 41:9 చూడండి. కీర్తన 41:9. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. మన దగ్గర తినేసి మనకి ఎండిపోటు పొడిచిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఇలాంటి ఎండిపోటుదారులను ఎంతమందిని తిప్పుకుంటావు? నా ఇంట భోజనం చేసినవాడు నన్ను ఏం చేశాడు? తన్నుటకై తన మడిమనెత్తెను. అంటే లోకంలో బంధాల గురించి మాట్లాడుతున్నాను. లోకంలో నాకు అయ్యి బాబోయ్ అని అనుకుంటా, చూసావా? ఆడు నిన్ను తన్నుతాడబ్బా ఎప్పుడో చూసి, ఆ తన్నించుకుని దాకా వాడు వెనకాల తిరుగుతాం, వెనకాల ఎట్టుకుని తిప్పుకుంటాడు. వీడికి అర్థం కానిది ఏంటంటే, ఈడనుకుంటున్నాడు వాడి చేత ఏదో పని చేయించేసుకుంటాను అనుకుంటాడు, లేకపోతే ఆడి దగ్గర ఏదో లాగేసుకుంటాను అనుకుంటున్నాడు. ఆడేమనుకుంటున్నాడు తెలుసా? వీళ్ళు ఉన్న సారమంతా లాగేసుకుందామని ఆడనుకుంటున్నాడు కదా. ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో బంధాలు? గతంలో చెప్పాను మీకు, ముగ్గురు పని చేసుకుంటూ వెళ్ళారంట. కష్టపడి పని చేసుకుని ముగ్గురు పంచుకుందామని కష్టపడి పని చేశారు, సంపాదించుకున్నారు. పంచుకుంటాక ముగ్గురు కూర్చున్నారంట. ముగ్గురు పంచుకుంటున్నప్పుడు అందులో ఒకడు అన్నాడంట, తెలివైనోడు, ఈ డబ్బా అంతా దేనికి? కడుపు నింపుకోవడానికే కదా, నువ్వు హోటల్కి వెళ్ళి భోజనం పట్టిరా 3 ప్యాకెట్లు అని అందులో ఒకరిని పంపించారంట. ఇద్దరు ఆడు పాప అమాయకుడు భోజనం తెద్దామని వెళ్ళేదావిడికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసేసుకున్నారు. అరే ఆడవాట కూడా మనం తీసేసుకుందాం అని చంపేసి మనకి పెరిగిద్ది కదా అన్నాడు. సరే అని చెప్పేసి ప్లాన్ చేసేసుకుని ఆడవాట కూడా వీళ్ళిద్దరు పని చేసుకుని ఇప్పుడు ఏమవుతుంది? ఆఫ్ పెరుగుతుంది. సరే అని పాపం అమాయకుడు భోజనం పట్టలట్టుకొచ్చి కూర్చునేదోడికి కొట్టి చంపేశారంటండి. కొట్టి చంపేసేదోడికి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆడవాట పని చేసుకున్నారు కదా, పని చేసుకుని పొట్లాలు వేస్ట్ అయిపోతాయి. ఆడవాటలో చెరుకు సహం కూడా పని చేసుకుని తినేద్దామని చెప్పి తినేయారంట. తినేసి వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళిద్దరు లేపేద్దామని ఆడు అన్నం లెసం కలుపుకొచ్చాడు, ముగ్గురు చచ్చిపోయారు. అలా ఉన్నాయి బంధాలు. లేవా? చాలా ప్రమాదంగా ఉన్నాయి. నీ ఇంట్లో అన్నం తింటున్నాడు అనుకుంటున్నావా? నిన్ను ఒక్క పోటు పొడుతాడు అంతే. నాన్న లేడు, అమ్మ లేదు, తమ్ముడు లేదు, అన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఇవన్నీ డ్రామా, ట్రాష్. కట్ చేసాను అంతే. ఆధ్యాత్మికంగా
దేవుడు తన సంఘం ద్వారా ఇచ్చినటువంటి తల్లులు, దేవుడు తన సంఘం ద్వారా ఇచ్చినటువంటి తండ్రులు, దేవుడు తన సంఘం ద్వారా ఇచ్చినటువంటి బిడ్డలు, దేవుడు తన సంఘం ద్వారా ఇచ్చినటువంటి సహోదరి సహోదరులు, ఇంతమంది ఉన్నారు మనకు కావాలంటే ఆత్మీయులైన వారు. ఇలా మన జీవితాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు, మనల్ని మనోవేదనకి గురి చేసేటువంటి బంధాలు మనకి వద్దండి. దావీదు గారు ఎంత వేదన పడుతున్నాడు చూడండి. నా ఇంట్లో భోజనం చేసి ఏం చేశాడు నన్ను మడమెత్తాడు. ఎవరనుకుంటున్నారు? అహితోపెలు దావీదు గారు కుమారుడు అబ్షాలోముని ప్రేరేపించి దావీదు గారికి వ్యతిరేకంగా పాపకార్యం చేయిస్తాడు. పైన ఇంట్లో ఇద్దరు స్నేహితుల్లా తిరిగారు అహితోపెలు దావీదు గారు. కానీ అక్కడ జరిగింది ఏంటారు? దావీదు గారి కొడుకు ఎక్కించేసి దావీదు గారి మీద వ్యతిరేకమైనటువంటి పని చేయించాడు అతను ఇంట్లో తిని. మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మన దగ్గర తింటారు, మన దగ్గర తాగుతారు, మనతో కలిసి తిరుగుతారు. కానీ సమయం వచ్చేసరికి వాళ్ళు ఏంటో బయటపడుతుంది. వాళ్ళని కట్ చేసేసుకుంటాం మంచిది. అయ్యో 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 నిన్ను చూసి మేమనాలి అయ్యో అయ్యో అయిపోయింది చరిత్ర అని కట్ చేయకపోతే మన ముందుకు వెళ్తే ఇంకా చూడండి ఇలాంటి బంధాల గురించి మాట్లాడాడు. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? లోకం ఎలా అప్పటికి ఇప్పుడు కానీ తేడా వచ్చిందంటారా? అంటే బాగుపడిందంటారా? బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఒకరిద్దరు మోసం చేసేవారు, ఇప్పుడు ఇంటిళ్ళ 10 మోసం చేస్తున్నారు కదా. ఎంత జాగ్రత్త వహించాలి. మనం చాలా జాగ్రత్తగా అలా సైలెంట్గా కట్ చేయాలి. కొన్ని కటింగ్లు ఎలా ఉంటాయంటే చాలా ప్రమాదం అండి. తక్కువని కట్ చేసేవనుకు తెలిసిపోద్ది. తక్కువని కట్ చేసేవనుకు ఇప్పుడు కాలుతున్న బొగ్గుని పట్టుకోగలవా? పట్టుకుంటే ఏమవుద్ది? కాలిపోద్ది. ఆరిపోయిన తర్వాత ముట్టుకుంటే మస అంటుకుంటుంది. అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టుకుంటే కాలుతుంది, ముట్టుకుంటే మస అంటుకుంటుంది. ఆడితే చాలా ప్రమాదం. అందు గురించి చాలా సున్నితంగా చాలా తెలివిగా గబక్కని చెప్పామనుకోండి అల్లరి చేస్తాడు వెళ్ళిపోయి. ఆడ అలాంటోడు, ఈడు అలాంటోడు, ఆడ భార్య అలాంటిది, ఆడ కూతురు అలాంటోడు, వాళ్ళ నాన్న అలాంటోడు, ఇలా ఈ ఆడుతూ ఉంటారు. అందు గురించి ప్రతి సహోదరుడు చాలా డేంజర్ అని చెప్తున్నాడు. చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి బంధాలు కూడా మనం కట్ చేసుకోవటం మన ఆత్మకి క్షేమకరం. వాళ్ళతో పాటు బాధపడుతూ కూర్చుని ఏం చేయాలి? మనం కూడా ఆత్మీయంగా అలా 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 అటుపోతాం. దేవుడు మాత్రం చెప్తున్నాడు చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ కూడా మీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నాయి, కట్ చేయండి అంటున్నాడు. అంతేనా? కత్తిరించు. కెరీత్ వాగ్ అనుభవం ఏమి నేర్పిస్తుంది మనకి? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి బంధకాలు ఏవైనా సరే కట్ చేయటం మనకు మంచిది. తర్వాత మనం ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటానికి, మన ఆత్మీయ జీవితం పట్ల బాధ్యత కలిగి ఉండటానికి మనం కత్తిరించి ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాం, ఎంత సమయాన్ని మన జీవితంలో ఆయనకి చోటిస్తున్నాం. ఆదివారం రావటమే మనకి గగనమైపోయింది. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ వాతావరణం, ప్రకృతి అంతా కూడా ఒకటి చెప్తుంది మనకి, వచ్చేస్తున్నాడు ఆయన వచ్చేస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని. ఎంత ఈ లోకంలో ఎలా ఉన్నా కూడా అందరిలాగా మనం బతికి వెళ్ళిపోయే కంటే ఆత్మీయ జీవితంలో నిజదేవుని తెలుసుకుని ఆయన ఆనుకుని మనం ముందుకు వెళ్ళకపోతే ఎందుకంటే ఈ భక్తి జీవితం ఎంతకాలం నటిందాము? దేవునికి సమయాన్ని కేటాయిద్దాం. దేవునికి సమయాన్ని కేటాయించడం అంటే అది ఆయనకి లబ్ధి కాదు, మన లబ్ధి కొరకు, మన మెరుగు కొరకు, మన స్వలాభం కొరకు, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి. ఓకేనా? తర్వాత ఏలే గారిని ఎక్కడికి వచ్చామన్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. 8వ వచనం నుంచి చదువుదామా? అంతటి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపెత్తను ఊరికి పోయి
అచ్చట ఉండుము. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? సా సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట కేరితు వాగు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాడు? సారెపతను ఊరికి వచ్చేసాడు. ఇక్కడ సారెపత్ అనే మాటకి కొలిమి, కాల్చే స్థలం, శుభ్రపరిచి వేరు చేయి స్థలం, కరిగించి మూస అనే పదాలు ఉన్నాయి. అర్థం మళ్ళీ చెప్పనా? ఇక్కడ సారెపత్ అనే మాటకి కొలిమి, కాల్చే స్థలం, శుభ్రపరిచి వేరు చేయు స్థలం, కరిగించు మూస. కరిగించు మూస. ఈ గ్రామానికి పేరు రావటానికి ఒక కారణం ఏంటంటే, ఆ గ్రామ సమీపంలోనంట లోహపు శుద్ధి కర్మాగారం ఉందంట. లోహాన్ని శుద్ధి చేస్తారు కదా, కరిగించి అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసి ఆ లోహాన్ని చక్కగా ఇంకా ఎంతకాలమైనా కూడా పాడవ్వనిదిగా ఉంచడానికి అందులో కల్తీని బయటికి తీసేసి పెట్టి కర్మాగారం అనమాట. అది మొతక లోహాలను కరిగించే స్థలం అంటది. మామూలుగా ఉండదంట అసలు. అలాంటిది ఆ సారెపతు గ్రామానికి ఆనుకుని ఉందంట ఆ ఫ్యాక్టరీ. అందుగురించి ఈ సారెపత్ అనే పేరు దానికి అర్థం ఇచ్చేటట్టుగా పేరెట్టారు. ఇక్కడ దేవుడు ఏలియా గారిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కఠినమైనటువంటి లోహాలు కరిగించేటువంటి స్థలం ఉన్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళు. చెప్పాలంటే ఏలియాకి కూడా ఈ సారెపత్ గ్రామం ఎలాంటిదో తెలుసా? ఒక అగ్ని కొలిమిలా తారసపడినట్టే లెక్క. ఎక్కడన్నాడు? ఏ పట్టణానికి దగ్గరగా ఉంది ఇది? సీదోను పట్టణ సంబంధమైన అన్నాడు కదా. సీదోను పట్టణం ఎవరిదనుకుంటున్నారు? సీదోను పట్టణం ఎవరిదనుకుంటున్నారు? యెజబెల్ది. యెజబెల్ పుట్టిల్లు అక్కడే. ఆ పట్టణం నుంచి అలా టచ్ చేసుకుని వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరి మీద అయితే ఛాలెంజ్ చేశాడో ఆ పట్టణం మీద నుంచి వెళ్ళమంటున్నాడు. ఆ పట్టణం నుంచి వెళ్ళి సారెపత్కి వెళ్ళిపో అంటున్నాడు. అది మరి ఆ పరిస్థితుల్లో ఎంత భయానకంగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించడం మీరు అర్థం చేసుకోండి. కానీ ఆ అనుభవం ఆయనకి చాలా పాఠాలు నేర్పించింది. ఎందుకంటే చాలామంది భక్తులు అంటారు ఏలియాని మోటి వ్యక్తి అని, హార్డ్ పర్సన్. అంటే కొంతమంది చూడండి, ఏదైనా ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళకి మోటుతనంతో ఉంటారు. వాళ్ళ దగ్గర జాలి ఏముండవు, కరుగ్గా మాట్లాడుతుంటారు. అదే మాట్లాడేటప్పుడు కూడా అవతలోడు బాధపడుతున్నాడని కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తారు. అది మంచిది కాదు. అది కొన్ని సందర్భాల్లో మనం తగ్గి మాట్లాడటం వల్ల తప్పులేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మొహమ్మద్ మాట్లాడేస్తారు. అలాంటి మోటుతనం ఉన్న వ్యక్తి ఏలియా గారని చాలామంది పండితులు మాట్లాడతారు. అయితే ఇప్పుడు మోటుతనం కలిగిన వాడనంటే దాని వెనక ఎవరు కొద్దిగా మోటుగా ఉంటారో, ఎవరు కొద్దిగా మొరటగా ఉంటారు అని అంటే, విద్య లేనోళ్ళు కొద్దిగా హార్డ్గా మాట్లాడతారు. చదువు తక్కువ ఉందనుకోండి, ఇక వాళ్ళకి ఈ తెలీదు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో తెలియదు వాళ్ళకి. అందుగురించి ఈ మోటుతనం కలిగినటువంటి ఏలియాని దేవుడు ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి? మొతక లోహాలు కరిగించే స్థలానికి పంపించాడు. అంటే ఈయనెవరు? రైలు పట్టాలంటాడు, మీరు పెట్టుకున్న పట్టీలు అంటాడు కాదు. బంగారమైన కరిగిపోతుంది, రైలు పట్ట కరగదు కదా. రైలు పట్టాలంటాడు ఈయన. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? కొలుములోకి వెళ్ళాలి. అది అందుకే దేవుడు కొలుములోకి పంపిస్తున్నాడు. ఎక్కడికి? సారెపత్కి. అలాగే మన మోటుతనం, కరుగుతనం పోయి సాధుత్వం, మృదుత్వం మనకు లభించాలంటే సారెపత్ అనుభవంలోకి మనం వెళ్ళాలి. అర్థమైందా? అలాంటి అనుభవాలు లేవనుకో, ఒక అనుభవాలు నేర్పాలి కదా. మరి అందరిని మనం ఏది పడితే మాట్లాడుతుంటాం, హేళన చేస్తుంటాం. అది నువ్వు అనిపిస్తే తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఎదుటివాడి బాధ ఎప్పుడు అర్థం చేసుకోగలం? వాడి స్థానంలో నువ్వు ఆలోచించు. సాధుత్వం, మృదుత్వం క్రైస్తవుడికి అవసరమైంది. మొరటగా, మొండిగా మాట్లాడడానికి వీలు లేదు మనకి. ఎలా పడతారో మాట్లాడడానికి మనకు అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళ స్థానంలో నుండి మనం ఆలోచించగలిగే స్థితిని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని సారెపత్ అనుభవంలోకి నడిపిస్తున్నాడు. నువ్వు కూడా ఒకసారి ఏమవ్వాలి? కాలాలి. నువ్వు కూడా ఏమవ్వాలి? కరగాలి. ఎందుకు కరగాలి? నీలో ఉన్నటువంటి ఆ మాలిన్యం, ఆ వేస్టేజ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుగురించి అలాంటి అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. నీకు కష్టం వచ్చేదోడికి, నీకు బాధ వచ్చేదోడికి నువ్వేం చేస్తావు?
గోల గోల గోల. అంటే దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అది? నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే ఈ బాధ అనిపించేది. కొన్ని వందల మందికి నువ్వు వాదార్చే స్థితిని నీకు ఇస్తున్నాడు. అలాంటి స్థాయిని నీకు దేవుడు కట్టబెడుతున్నాడు. మీరు ఒకసారి ఇప్పుడు సాలెం గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన సింపుల్గా చెప్పేస్తాడు ఏదైనా మందు గురించి. ఎందుకంటే ఆయన గతంలో పడ్డ బాధలు, శరీర సంబంధమైన రుగ్మతతో ఆయన పడిన బాధలు నేను 2-3 దగ్గర విన్నాను. చాలా బాధలు పడ్డారు శరీర బలహీనతతోటి. గతంలో ప్రభువులకు రాలేనట్టున్నారు. అప్పుడు ఆయన ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తారు, కడుపు నొప్పి అన్నాం అనుకో విజయవాడ అంటారు ఆయన. నేను ఇంకో విషయం చెప్పనా, మా స్టూడెంట్స్ నా దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న విద్యార్థులు ఏదైనా ప్రాబ్లం వస్తే రిపోర్ట్లు నాకెడుతున్నారు. నేను పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ లాగా. ఎందుకని? ఇవన్నీ తెలుసున్నాయి నాకు. ఈ ట్యాబ్లెట్ వాడా అంటే ఆల్రెడీ వాడేసాను కదా, నీకు బాగుంటుంది. అది తగ్గలేదా, ఇది వాడు, ఇది కూడా వాడేసాను. నేను ఒక్క 4 డాక్టర్ని అయిపోయింది చదువుకోకుండా కదా. కొన్ని అనుభవాలు మనం డాక్టర్లు చేస్తాయి. డాక్టర్ కంటే ఎక్కువ తెలుసు. డాక్టర్ గారు ట్యాబ్లెట్ వేసిన తర్వాత చూస్తాడు, మనం ఆల్రెడీ వాడే చూసాం. మా అనుభవం ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో మంచిదే. మనం కరిగామనుకోండి, కరగనోడికి బుద్ధి చెప్పడానికి మనకు బాగుంటుంది. మనం కరగకుండా ఈ 2 గుద్దుకున్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఏది పదునెక్కదు, ఏది పదునెక్కదు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు దేవుడు? మన భక్తిని శుభ్రపరిచే స్థలం సారెపెత్త అనుభవం. మన భక్తి ఎప్పుడు శుభ్రమవుతుంది? మనలో ఉన్న చిన్నపాటి కొద్దిపాటి దేవుణ్ణి బాధ పెట్టేటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు శుభ్రమవుతాయి? సారెపెత్త అనుభవంలోకి వెళ్ళాలి. అలాంటి కరిగించే స్థలం అంటే మన జీవితంలో కూడా దేవుడు కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. యోబు గారు ఏమన్నాడు? ఒకసారి యోబు గ్రంథం 23 అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 23:10, 23 అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. శోధించిన తర్వాత అంటే కరిగించిన తర్వాత. ఈ శోధలన్నిటికీ కారణం ఏంటి తెలుసా? మన భక్తి శుభ్రమవుతుందని అర్థం. యోబు గారు అంటున్నాడు, నేను శోధించిన తర్వాత నేను ఎలా కనపడుతున్నాను? బంగారంలా కనపడుతున్నాను, శుద్ధ సువర్ణమైన అలా కనబడుతున్నాను నేను కదా. ఏం చేయాలి మనం? ఏ అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు మనల్ని? దాదాపు 75 నుండి 100 మైళ్ళు ప్రయాణం అంటది. పైగా ఈ మధ్య ప్రయాణం అంతా కూడా ఏంటి? శత్రువులు ఉండేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి వెళ్ళాడంట ఆయన. సారెపత్తులో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, చెప్పుకుని మనం ముగించుకుందాం. సారెపత్తుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చదువుతారు ఒకసారి. 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏమండి, ఎవరికి సెలవిచ్చాడు? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ ఒక విధవరాలని రాయబడింది కదా తెలుగు బైబిల్లో. అసలు మూల భాషలో పాత నిబంధన హెబ్రీలో రాయబడింది కదా. హెబ్రీలో రాయబడినటువంటి ఈ మాట ఎలా ఉందో తెలుసా? ఇక్కడ ఒక దిక్కుమాలిన అభాగ్యురాలు అని రాయబడిందంట. ఏమని రాయబడింది? ఇక్కడ ఆమె ఒక దిక్కుమాలిన అభాగ్యురాలు అని రాయబడిందంట. అంటే ఆమెకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు బయటికి వెళ్ళి పట్టుకొచ్చే వ్యక్తులు ఎవరు ఆమెకి లేరంట. చిన్న పిల్లోడు ఉన్నాడంట ఒకడు. ఏదైనా కావాలనుకుంటే ఆమె వెళ్ళి తెచ్చుకోవాలంట. అంటే అభాగ్యమైనటువంటి ఆమె గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఒక స్త్రీ ఏలియా గారి అవసరాలు తీర్చడానికి ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? అభాగ్యురాలైనటువంటి అధవరాల దగ్గరికి. ఆమెకే దిక్కులేదు, ఆమెకే బతకడానికి ఏమీ లేదు. ఆ కట్లు ఏరుకుంటుంది. ఆ పూటకి అప్పములు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నువ్వు అడిగన్నాడు. అక్కడ జరిగిన సన్నివేశం అంతా మనకు తెలుసు. చాలా దీవించబడింది. తర్వాత ఏలియాని పోషించిన తర్వాత మీరు పైకి చూడండి. మీరు చూడండి, ఆమె ఏది కావాలంటే అది అక్కడ ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచాడు కదా. ఈమె అభాగ్యురాలని చెప్పబడింది. ఎందుకు ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నాను అంటే,
ఆ సీదోను సారెపతి ప్రాంతాల్లో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. కానీ ఈమె దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆమెతో పాటు లోకసువార్తలు కనపడుతుంది మనకి 4వ అధ్యాయంలో. సీదోను సారెపతి పట్టణాల దగ్గరికి చాలామంది విధవరాండ్రు ఉన్నా కూడా ఏలి అని దేవుడు అక్కడికి పంపించాడని యేసుప్రభు వారు అక్కడ ఉటంకించారు ఈ సంఘటన. మరలా అక్కడ ప్రస్తావన చేశారు ఆయన. ఎక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు? ఎక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు? చాలామంది విధవరాళ్ళు ఉన్నారు కదా, చాలామంది విధవరాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ధనవంతులు. చాలామంది విధవరాండ్రు ఉన్నారు కానీ వాళ్ళు భాగ్యవంతులు. కానీ దేవుడు ఎవరి దగ్గర పంపించాడు? తినటానికి కష్టంగా ఉన్నటువంటి ఒక అపాగ్యురాల దగ్గరికి ఏలి అని పంపించాడు. ఆయన సేవకుని పంపించాడు. చాలామంది సేవకులు వాళ్ళ అవసరాలు తీరడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఎవరో చెప్పనా? ఏ రోజు గారు కష్టపడే వాళ్ళు ఉపయోగపడతారు. ధనవంతులను ఉపయోగించుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి. నేను చెప్పింది అర్థమవుతుందా? ఎక్కడ పంపించాడు తన సేవకుడిని? ఆ సేవకుడు ఒక అవసరాలు తీర్చడానికి ధనవంతుల్ని కాదని, ధనికుల్ని కాదని, ఒక పేద విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు. ఎందుకంటారు? ఎందుకంటారు? అర్థమవట్లేదు మీకు? నేను చెప్పింది అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు కష్టపడేవాడి దగ్గరికి పంపించాడు, ధనవంతుడి దగ్గరికి పంపించలా. కారణం ఏంటంటే ధనవంతులకి ఇచ్చే మనసు ఉండదండి. ఎందుకంటే దాన్ని కొంతమంది పెద్దలు అన్నారు, నడమంతరపు సిరి అంటారు చూసారా? మధ్యలో ధనం కలిగిన వాళ్ళకి అసలు ఇవ్వబుద్ధి లేదు. కారణం ఏంటంటే మనం ఒకప్పుడు ఇన్ని బాధలు పడ్డాము, ఇన్ని ఇబ్బందులు పడ్డాము, ఆ రోజు ఎవడైనా సాయం చేయాడు మనకి, ఇప్పుడు 4 రూపాయలు వచ్చేదోడికి ఇలా మాట్లాడుతున్నారు అని ఇవ్వబుద్ధి లేదు వాళ్ళకి. ఇస్తే మరలా ఆ స్థితి వచ్చేస్తుందామని భయం వీళ్ళకి. వాళ్ళకి ఇచ్చే మనసు ఉండదండి, ఇవ్వరంట ధనికులు. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. లోకసువార్త 21 మొదటి వచనం చూడండి. లోకసువార్త 21:1. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఎవరు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు చెప్పాలి. అంటే అంతమంది అక్కడ సభ్యులు ఉండగా యేసుక్రీస్తు వారి ఫోకస్ ఎవరి మీదకి వెళ్ళింది? మరి పేదలను చూడొచ్చుగా. ధనవంతులు ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మొన్న ఒక ఆయన సినిమా యాక్టరు కింద కామెంట్లు, సినిమా యాక్టరు ఏదో గుడి దగ్గరికి వెళ్ళాడు. గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ప్లేట్ పెట్టేవాడికి ఆయన తీసి 500 నోట్ వేసాడు. కింద కామెంట్లు, నీ సినిమా చూడటానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను పోషిస్తున్నామో, మీ సినిమాలు పోషిస్తున్నామో, దేవుడికి వేసేటప్పుడు 500 వేస్తావు, నువ్వు ఏరేరే వేస్తావని చెప్పి కింద కామెంట్లు, భయంకరమైన కామెంట్లు. ప్రజలందరూ ఎవరి వైపు చూస్తారు తెలుసా? ధనమున్నోడి వైపుగా చూస్తారు. కారణం ఏంటంటే ఉదారత ఉందా లేదా, దాతృత్వం ఉందా లేదా, ఇచ్చే మనసు ఉందా లేదా, దాన్ని అబ్జర్వేషన్ చేస్తారు. యేసుప్రభు వారు కూడా ధనవంతులు. మీరు అనుకుంటున్నారు ఏమని 100కి మించి ఎత్తే మాత్రం చేతులు పెడతారు, 100 లోపు ఎత్తే మాత్రం సైలెంట్గా పెట్టులో దోసేస్తారు. ఎందుకని నేను ఇస్తానా? సేవకుడు ఇస్తాడంటే మీకు ఫలితం. నువ్వు చూసేసినా చూడకుండా వేసినా, నువ్వు ఎంత వేసావో, ఏ హృదయంతో వేసావో అని నేను చూస్తాడు. నువ్వు ఇలా పట్టుకుని వెళ్తున్నావు కదా, అలా ఇప్పుడు అసలు కనీసం సందులోంచి కూడా కనపడినవారు ఇలా పట్టుకొచ్చి అక్కడికి వచ్చి ఇలా తోసేస్తారు. కానీ ఆయన చూస్తున్నాడు. నీ హస్తం నువ్వు వేసే కానుకి ఆయనకి అడ్డు కాదు. అడ్డా? ఎవరిని చూస్తున్నారు? పైగా అబ్జర్వేషను ధనవంతుని చూస్తున్నారు. ఎందుకని లేదు, నిన్ను పోషించడానికే నీకు అభివృద్ధినిచ్చింది. సంఘాన్ని నువ్వేదో ఆదుకుంటావనే నేను ధనవంతుని చేసింది. మరల రేపు అన్న రోజున లెక్క అడగాలి కదా, అందుకే చూస్తున్నాడు అనమాట. కానీ కింద ఒక ఆమె వేసింది చూడండి, 2వ వచనం. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తమ లేమిలో తమకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పారు. చూసారా? పేదోడి దగ్గర ఉన్నటువంటి ఉదారతకి, దాతృత్వానికి, ధనవంతుల దగ్గర ఉన్నటువంటి ఉదారతకి తేడా. అందుకే ఎవరి దగ్గర పంపించాడు? నా సేవకుడు ఇబ్బంది పడకూడదంటే
చిన్నది పెట్టినా హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు కావాలి. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇచ్చేవాళ్ళు కావాలి ఆయనకి. అందుగురించే అలా ఇవ్వగలిగే వాళ్ళు ఎవరనంటే పేదలే. నేను చెప్పింది కాదు సుమి, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి, ముగించుకుందాం. ఇక సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎవరి గురించి అంటండి? మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. మాసిదోనియా సంఘస్థులకి దేవుని కృప ఉందంట. ఏంట కృప? ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎలా ఉందండి? బహుగా విస్తరించిందంట వాళ్ళ దాతృత్వం. నిరుపేదలు అంటండి. నిరుపేదల దగ్గర ఉన్న ఆ తపన, ఆ కోరిక. నేను మొన్న ప్రతి సంవత్సరం క్యాలెండర్స్కి 2-3 పెట్టుకుంటున్నారు. ఫస్ట్లో చిన్నాలు పెట్టుకున్నారు, తర్వాత అక్కడి నుంచి పార్ట్నర్స్ వచ్చినట్టున్నారు దీనికి. 2-3 కలిస్తేనే కానీ అది ముందుకు వెళ్ళట్లేదు. ఈసారి మన అనిల్ గారు ముందుకు వచ్చేసి నేను క్యాలెండర్స్కి అన్నిటికి నేనే పెట్టుకుంటానండి, ఇంకెవరికి చెప్పకండి అని చెప్పారు. గతంలో ఓ తమ్ముడు కూతురికి సంవత్సరాల పాపకి ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు కానుకలు అడిగినప్పుడు కూడా ఆయన 2000 ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కార్పెంటర్ వర్క్ తగ్గిపోయింది. కారణం ఏంటంటే రెడీమేడ్ వచ్చేసినాయి. ఆ కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు నా దగ్గర చాలామంది సహోదరులు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను అన్నాను, అప్పుడు 2000 కానుక ఇచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించవండి, మళ్ళీ ఇబ్బందులు పడిపోతారన్న. నాకు తెలుసండి బాధలు అన్నాడు. ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఇది క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, ఉన్నాయా మరి అని చెప్పి. అంటే ఆ దాతృత్వం, ఆ హృదయం లేములు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. ఉన్న వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు, ఆలోచన రాదు. ఒక రోజున మాత్రం ఆనా పైసలతో సహా లెక్క చెప్పే రోజు ఉందండి. అది గురించే మనం ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే మంచిది. నేను ఎప్పుడూ కానుకల గురించి చెప్పలేదా, ఆ ప్రస్తావన చేయదలుచుకోలేదు, కానీ చెప్పాలంట కొన్ని సందర్భాల్లో కూడా. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు చెప్పలేదంటారు. ఇంకో మాట ఏమంటారంటే, ఆయన తీసుకోరు అంటారు. ఎరా నా డబ్బులతో బతకాలని లేదంటారు నీకు అంటాడు నన్ను. నేను ఇచ్చే డబ్బులతో నాకు ఊరికం చేసి పెట్టేవంటారు నువ్వు పని అని తిడతాడు నన్ను. ఊరికం చేస్తున్నావు నాకు పని అంటాడు. ఇప్పుడు ఆయన మాట పడకూడదంటే నేనేం చేయాలి? నేను చెప్పాలి, తప్పదు. తప్పక చెబుతున్నాను, మీరు తప్పించుకోక పాటించండి. అర్థమైందా? ఎవరికి అవకాశం దొరికింది అక్కడ? అంతమంది వెధవరాండ్రున్నా కూడా పేద విధవరాలకు అవకాశం దొరికింది. అలాంటిది గొప్ప భాగ్యం అండి. అందుగురించి దేవుడు ఈ సారిపెత్త అనుభవం ఏంటంటే, మనం ఇవ్వాలి, దాతృత్వం కలిగి ఉండాలి. దేవుడు అలాంటి వ్యక్తులు హృదయాన్ని పరిశీలిస్తారంట. అలాంటి వ్యక్తులు ఎవరా అని చూస్తారంట. మన సంఘంలో అందరూ దాతృత్వం కలిగిన వాళ్ళే, కానీ మనసు పెట్టరు అంతే. కొద్దిగా మనసు పెట్టండి, ఆలోచించండి. మన వాక్యం చెప్తున్నప్పుడు విపరీతంగా దగ్గండి. ఎప్పుడైనా నేను వాక్యాలు ఆపినట్టు చూసారా? ఆపి ఒక పాట పాడండి మళ్ళీ చెప్తానని చెప్పాను. విపరీతమైన దగ్గు, చాలా అంటే ఈ పక్క పెయిన్ వచ్చేస్తుంది విపరీతంగా. అంటే ఏదైనా గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమో అని భయపడ్డాను నేను. సరే అలాగ మాట్లాడుతుంది. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అనిల్ గారు ముందు వెళ్ళిపోయారు. కిందకి దిగి వెళ్ళిపోయాడు ఆయన. కిందకి దిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుమ్మం దగ్గర నుంచుని ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తాను రండి అంటున్నారు. ఆ మనసు ఉండాలి అలాగా. అది అంటే నాకు ఒకంత ఆందోళన ఉన్నా కూడా ఆయన బట్టి దేవుని స్తుతించాను నేను. ఇది ఒక కుటుంబం అని అనుకున్నప్పుడు లక్ష్మి గారిని నేను ఖండించాను ఆవిడ్ని. ఏమంటే మీరు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫోన్ చేసి పెద్ద క్యాలెండర్ పెట్టుకున్నారు, అక్కడ తాటికెళ్ళాక ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎందుకు చేయలేదని. మీరు మా ఇంటికి వస్తారా రారా అని అంటుంది ఆవిడ. నేను ఏమన్నా సూర్యవంశపు రాజునా, లేకపోతే పరలోకం నుంచి ఊడిపడ్డానా? మీలాగా నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీలాగా నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నేను మీలాంటి మనిషినే. మనంతా ఒక కుటుంబం. నేను పదే చెప్తున్నాను, మనంతా ఒక కుటుంబం. ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం అందరం వెళ్దాం. ఇలాంటి మనసు మనకు కావాలి. అలాంటి మనసున్న వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే. అలా అని చెప్పేసి ధనవంతులు చేయరని అంటలా. అబ్రహాం ధనవంతుడే, దాతృత్వం కలిగి ఉన్నాడు. కొత్త నిబంధనలు కూడా ధనవంతులు దాతృత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మనసు గురించి మాట్లాడుతున్నాను నేను. మనసు గురించి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇప్పుడు ఏదో అనిల్ గారిని పొగట్టడానికి నేను చెప్పింది కాదు ఇది. అలాంటి వాళ్ళు గతంలో ఇప్పుడు కుమారి గారు కావచ్చు, ఇక మన శాలేం గారు కావచ్చు,
మరలాలు కావచ్చు, వీళ్ళందరూ సమయం వచ్చినప్పుడు ఉపయోగపడుతున్నారు. చిన్నాళ్ళు ఇప్పుడు చిన్నాళ్ళు ఏదో చేయిస్తారన్నారు. ఇలాగా కొన్ని కొన్ని విషయాల్లోని సంఘం పట్ల, సేవకుడి పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించడం అనేది ఆ కాపరికి సంతోషాన్ని ఇస్తుంది. అంతకంటే ముందు ఎవరు చూస్తున్నారు? ఎవరు ఎవరు అక్కడికి ఎందుకు పంపించాడని చెప్పండి? అంతమంది ఉండగా ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడు? ఆమె మనసు మంచిది. ఆమె మనసు మంచిది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సారెపత్ అనుభవం ఏంటంటే, ఇలాంటి మంచి పనులు కూడా అక్కడ జరిగినాయి. మనం కరిగించబడాలి. మనలో ఉన్నటువంటి లోపాలు కత్తిరించుకోవాలి. ఇంకా ఆమె చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడా అంటే, తన బిడ్డ చనిపోయాడు తర్వాత కాలంలో. కానీ మరలా అక్కడ ఉజ్జీవం వచ్చింది. తను బతికాడు ప్రవక్త ద్వారా. కాబట్టి ఈ మాటలు మనసుని పెట్టండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితాల్లో. ఇలాంటి అనుభవాలు దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి. ఏలియా అనుభవాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఆత్మీయ జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి పాఠాలు. పాత నిబంధనలో భక్తుడైనప్పటికీ కొత్త నిబంధనలో మనం ఎలా బ్రతకాలో ఆయన జీవితం ద్వారా గొప్ప సాక్షి సమూహం వలె, మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నటువంటి ఏలియా జీవితం మనల్ని మరింతగా బలపరిచేలా ఉంది. కనుక ఈ మాటలు మనసుని పెట్టండి, పక్కన పెట్టకండి, ఆలోచించండి, మరలా విని బలపడండి. అలాంటి కృప ఆయన అనుభవానికి మనం కూడా నలవగలిగే స్థితి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించాలని, పరిశుద్ధాత్ముడు అలా నడవటానికి మనకి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.